ఒక్క సినిమాతో దెబ్బకి అసలు సినిమా పరిశ్రమ తాలూకా దృష్టి అంతటిని ఆకర్షించి అసలు బలగం అంటే మీకు వెంటనే ఆవిడే గుర్తొస్తారు. చాలా వరకు నాకు కనెక్షన్ ఉందండి, కాబట్టి నాకు ఆ ఫాదర్ ఎమోషన్ కానివ్వండి. మిస్ అయ్యారా ఫాదర్ మీరు? మిస్ అయ్యానండి. నిజంగానే బలగం సినిమా మిమ్మల్ని బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేసింది. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళందరూ కూడా బలగం సినిమాని బాగా ఎంజాయ్ చేశారు. వీడి డైరెక్టర్ ఏంటి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో, బట్ తను అందరికీ షాక్ ఇచ్చాడు బలగంతో. ఏమండి, టాలెంట్ ఎవరి సొత్తు కాదు అనేది ప్రూవ్ అయిందండి. కొన్ని చోట్ల అబ్జెక్షన్స్, ఆటంకాలు, అభ్యంతరాలు ఇవి నార్మల్గా ఎవరి కెరీర్లోనైనా, ముఖ్యంగా విమెన్ కెరీర్లో. ఇక్కడ ఏదో ఎవరి ద్వారానో మనకేదో మంచి జరిగిపోతుంది, మనం నమ్మిన వాళ్ళు మనకి ఇంకా ఇలా చేస్తుంటే ఎలా ఉండు అనుకోవడం కూడా ఇష్టము. అలాంటప్పుడు ఆ ఊహలన్నీ ఇలాగే ఉంటాయి, నా ఆలోచన విధానం ఇలాగే. బావిలో ఉన్నారు ఇప్పుడు. బావిలో ఉన్నాను ఇప్పుడు, లేని బావిలో. ఎవరైనా ఉంటే చెయ్యి ఇచ్చి లాగి బయట పడేసే స్టేజ్ లో ఉన్నారు. నేను ఎక్కడో విన్నాను, మీరు చాలా యంగ్ ఏజ్ లో మ్యారేజ్ అయిపోయింది. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా లేకపోతే ఆచారాలా, మీ సంప్రదాయాల తక్కువ చిన్న వయసులో చేసి? నా లైఫ్ జర్నీయే నా చిన్న ఏజ్ నుంచే కూడా నన్ను నేను కేర్ తీసుకునే సిచ్యువేషన్ లోనే ఉండిపోయాను. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా సెలబ్రేటెడ్ గెస్ట్. ఒక్క సినిమాతో దెబ్బకి అసలు సినిమా పరిశ్రమ తాలూకా దృష్టి అంతటిని ఆకర్షించి ఆడియన్స్ లో కూడా తనదైన ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకుని ఒక గౌరవాన్ని, ఒక నటిగా చాలా గొప్ప గౌరవాన్ని అవార్డుల ద్వారానండి, లేకపోతే అభినందనల ద్వారా కానీ చాలా గొప్ప గౌరవాన్ని సాధించి ఇప్పుడు సినిమా పరిశ్రమలో చాలా విజయవంతంగా, అంటే ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా 15-20 రోజులు, 2 నెలలు 3 నెలలు పట్టే అంత బిజీగా ఆ నటి ఈ రోజున సినిమా పరిశ్రమలో చాలా తారాపదంలో దూసుకెళ్తున్నారు. ఆవిడ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు ఇంత నేను చెప్పనక్కర్లేదు, అసలు బలగం అంటే మీకు వెంటనే ఆవిడే గుర్తొస్తారు. ఆవిడే రూపలక్ష్మి గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ అమ్మా, వెల్కమ్. నమస్తే అండి నాగేంద్ర గారు. మీరు ఇండైరెక్ట్ గా తిట్టారు. అంటే ఇన్ని రోజుల నుంచి మేము అడుక్కుంటున్నాము, మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి డేట్ ఇవ్వట్లేదు అని. అంతేనా? అది కాదు నా ఉద్దేశం. వారాలు, నెలలు. అది కాదు నా ఉద్దేశం. నిజంగానే అంటే ఇన్నాళ్ళ నా ప్రయాణంలో, కెరీర్ లో నాకు అలాగుండే ఆర్టిస్టులు అంటే చాలా గౌరవం. అంటే ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా బిజీగా ఉండడం అన్నది ఎవరైనా కోరుకునే ఒక గొప్ప ఫేజ్ లైఫ్లో. ఇది మీ యాక్టర్స్ నేను గురించి, జనరల్ పబ్లిక్ ఓకే, వాళ్ళ గొడవలు వాళ్ళకు ఉంటాయి అనుకోండి. ఇవాళ కలుద్దాం అనుకున్న ఫ్రెండ్ని 1 వీక్ వరకు కలవలేం. కానీ మీరు సాధించారు, అది ఆ సెలబ్రిటీ స్టేటస్ని మీరు సాధించగలిగారు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా పడుతూ లేస్తూ ఉంటారు, అనుకున్నవి జరగవు, అనుకోనివేవో జరుగుతుంటాయి. బట్ మధ్యలో ఒక్కసారి బలగం లాంటి సినిమా, అంతకుముందు మీరు చేశారు సినిమాలు, తర్వాత చేస్తున్నారు. చాలా సినిమాలు చేశానండి అంతకుముందు. నీది నాది ఓకే కదా, జయ జానకి నాయక, చాలా చేశాను. అదే ఇప్పుడు ఎవరికైనా, ఓ పెద్ద హీరోకైనా, ఓ పెద్ద హీరోయిన్ కైనా, ఓ పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ కైనా వాళ్ళు చాలా సినిమాలు చేస్తారండి. బట్ చెప్పడానికి ఎక్కడో ఒక 2-3 సినిమాలు ఉంటాయి అంతే. తక్కువది అంతా కూడా కెరీర్. మీరు ఈ రన్లో మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ అయితే బలగం. అవునండి, 100%. కెరీర్ పరంగా నిజంగా ఒక ఆర్టిస్ట్ గా నాకు ఒక గుర్తింపు వచ్చింది అంటే మెయిన్ బలగం నుంచి. అంతకు ముందు క్యారెక్టర్, మంచి క్యారెక్టర్స్ చేశాను. నిధి నాది ఒకే కథలో కూడా మదర్ క్యారెక్టర్
వినయ విధేయరామ కానివ్వండి, జయజానకి నాయక కానివ్వండి, డీజే వీటిలన్నిటిలో కనిపించిన ఒక యాక్టర్‌గా చాలా మంది ఇండస్ట్రీ తరపు నుంచి కొన్ని ఓకే ఈవిడ బాగా చేయగలదు అనుకున్నారు. కానీ వినయ్ మన 'నీది బలం. నాది ఒకే కథ' చేసినప్పుడు కూడా మంచి పేరు వచ్చినా ఏమైందంటే అండి, అనుకున్నంత అప్లాజ్ కానివ్వండి, గుర్తింపు కానివ్వండి అప్పట్లో రాలేదు. ఈ సినిమా హిట్ అవ్వడము, జనాలందరూ ఆ సినిమాని ఆదరించడము, దాన్ని మనసుకు తీసుకోవడంతో ఇది మెయిన్ లీడ్ అయిపోవడం. ఆ క్యారెక్టర్ టర్నింగ్ పాయింట్ అవ్వడం. లచ్చవ్వ. లచ్చవ్వ. అక్కడి వరకు అట్లా స్టోరీ నడుస్తూ ఉన్నప్పుడు ఒక లేడీ ఒక క్యారెక్టర్ దిగి వాళ్ళ ఫాదర్ దగ్గరికెళ్ళి తన బాధని వెళ్ళబోసుకున్నప్పుడు ఈవిడ ఎవరు, ఎందుకొచ్చిందన్న ఒక ఆలోచనతో ఆ క్యారెక్టర్ మీద ఫోకస్ పెరిగింది. ఎగ్జాక్ట్లీ. అలా నన్ను అందరూ ఓన్ చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌గా. ఫ్యామిలీ మెంబర్. అంటే అలాంటి లైఫ్‌లు చాలా ఉంటాయి కదమ్మా! కదండీ! సొసైటీలో కూడా. ఉంటాయండి. ఫ్యామిలీస్‌లో అలాంటి క్యారెక్టర్లు అదే ఆ ఐడెంటిఫికేషన్ దొరకడం యాక్టర్స్‌కి చాలా గ్రేట్ కోయిన్సిడెన్స్ లైఫ్‌లో. సమాజంలో ఉండే ఒక క్యారెక్టర్ దొరకడం, అది హిట్ అవ్వడం సినిమా హిట్ అవ్వడము, జనాలకి బాగా ఆ క్యారెక్టర్స్ అన్ని దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళు ఓన్ చేసుకోవడము, ఎస్. స్టోరీ రూటెడ్ లోకి వెళ్ళి ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ అవ్వడము. ఈ Yes. మధ్య కాలంలో అలాంటి సబ్జెక్ట్ రాకపోవడము అన్ని కలిసి వచ్చాయి. అన్ని కలిసి వచ్చి నాకు కూడా ఒక మంచి గుర్తింపు, ఎస్. ప్రేమ, అభిమానాలు అన్ని సంపాదించి పెట్టాయి. అంటే నేను ఎక్కడో అంటే అసలు ఈ సినిమా క్యారెక్టర్ వస్తుందా లేదా అని మీరు గాబరా పడ్డం, ఆ దానికి ముందు కొన్ని మిస్ అవ్వడం మీరు. అవునండి. అది ఆర్టిస్ట్ గా నా జర్నీయే కాదండి, ఏ ఆర్టిస్ట్ కైనా జర్నీ అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది Exactly. వడ్డించిన విస్తర్లాగా అనుకోగానే రాగానే నేను ఇప్పుడు ఏదో చాలా బాగున్నాను, మంచి క్యారెక్టర్స్ వస్తాయి, లేదంటే నేను మంచిగా యాక్ట్ చేయగలను కాబట్టి నాకు మంచి క్యారెక్టర్స్ వస్తాయి అంటే అది చాలా పెద్ద అమాయకత్వం. విషయం ఉండాలి. ఒకవేళ వాళ్ళకి చాలా పెద్ద లక్ అయినా భగవంతుడు రాసి పంపించి ఉండాలి మీకు ఇది ఇంత ఈజీగా వస్తుంది అని. అంతేకాని ఇక్కడ అందరూ స్ట్రగుల్ అయ్యేవాళ్ళండి. ఎస్. ఎంతో మంది నేను చూస్తున్నాను ఆ జర్నీలో, నేను చూసిన వాళ్ళలో వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు, అవును. ఇంకా అవకాశాలు రాని వాళ్ళు అలాగే ఉన్నారు. ఇది మీ లక్ అంటారా, మీ ప్రతిభ అంటారా? ప్రతిభ అంటే అలా నేను చెప్పలేనండి. మెయిన్ అదృష్టం అనే అనుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ఎంతో మందితో పోల్చుకుంటే నేను ఒక అదృష్టం, నాకు ఒక చిన్న లక్ కలిసి వచ్చిందని చెప్పాలి, నా హార్డ్ వర్క్ అని చెప్పాలి. దీంట్లో నేను పెట్టిన ఎఫర్ట్స్ కానివ్వండి, నేను ఎక్స్పెక్టేషన్స్ దానికోసం చాలా రోజులు ఎదురు చూడడము, ఏదైనా మనం ఆశపడినప్పుడు దాని గురించి మనం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మన ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు ఎందుకు దొరుకుతుందని నమ్మకం. అదే మీరు గాబరా పడ్డారు. ఖచ్చితంగా అండి. అప్పుడు అనిపించింది, అంటే చాలా క్యారెక్టర్స్, ఎన్నో క్యారెక్టర్స్ నేను ఎక్స్పెక్టేషన్స్ చేసి పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేయాలి అనుకుని ఆశపడినప్పుడు అవి మనకి ఏం మిస్ అయ్యారమ్మా అలా మీరు? అలా చెప్పడానికి ఏం చెప్తానండి, చాలా చెప్పలేరు. ఉన్నాయి. ఒకటే ఇప్పుడు ఏదో నేను పర్టికులర్ ఒక సినిమా మిస్ అయ్యాను కాదండి. ఇన్ని సంవత్సరాల జర్నీలో అవునులే. చాలా సినిమాలు మిస్ అయ్యాను. వాళ్ళు పిలిచినప్పుడు ఆఫీసులకు వెళ్ళి కలిసి ఈ క్యారెక్టర్ మీరు చేస్తారని చెప్పిన తర్వాత కూడా మార్చేసినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది ఒక్కరి పేరు చెప్పేటట్టు లేదు, అదేలేండి. చాలా సినిమాలు. అది నాకే కాదు, ప్రతి ఒక్కరి అనుభవం అలాగే ఉంటుంది నాకు తెలిసి ఆర్టిస్టులు. అది మీ ఇనిషియల్ స్టేజెస్ కెరీర్ లోనే అలాగే? ఇనిషియల్ స్టేజెస్ ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు ఏదో నాకు పేరు వచ్చింది, నాకు రెస్పెక్ట్ దొరికింది, నన్ను ఒక ఆర్టిస్ట్ గుర్తించినా సరే స్టిల్ ఉంటుందండి. ఇప్పుడు నన్ను అనుకున్న తర్వాత వేరే వాళ్ళని పెట్టుకోరని మనం చెప్పడానికి లేదు. వాళ్ళకి ఇంకొక ఆ రిక్వైర్మెంట్ పెరగచ్చు, వీళ్ళు ఈమె కాదు ఇంకొకరు బాగా చేస్తారని కూడా అనుకోవచ్చు, లేదంటే నా ఫిజిక్స్ సెట్ అవ్వకపోవచ్చు ఆ క్యారెక్టర్కి, ఎలాగైనా. అందువల్ల నేను ఇప్పుడు రాను అర్థం చేసుకుంది ఏంటి అంటే, మన ప్రయత్నం మనం స్ట్రాంగ్గా చెయ్యాలి, మనకు ఒకటి లక్ కలిసి రావాలి, ఇంకోటి మన ప్రయత్నంలో లోపం లేనప్పుడు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ కూడా వస్తుంది. మనకి ఏది రాసి పెట్టిందో జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అదేలేండి. అంటే మీరు నార్మల్గా మీరు సినిమా కెరీర్ అన్నది స్టార్ట్ చేసిన తర్వాత బలగం అన్నది ఒక బ్రేక్ త్రూ అనుకోండి, బ్రేక్ వచ్చింది ఆ సినిమాతో అని చెప్పాలి. అంతవరకు మీ కెరీర్ మీకు కేక్ వాక్ లాగా అనిపించిందా, లేకపోతే భగవంతుడా ఎందుకురా బాబు ఈ వేషాలు గొడవ
హాయిగా ఇంటి దగ్గర కూర్చుంటే పోయే, లేకపోతే ఇంకో పని ఏదైనా అని అనిపించిన సందర్భాలు ఉన్నాయండి? కేక్ వాక్ లాగా ఎలా అనిపిస్తదండి? ఎందుకంటే నాకసలు ఇండస్ట్రీ అంటే ఏంటో తెలీదు. ఏదో నేను చాలా ఇష్టంతో ఒక తెర మీద మనుషుల్ని చూసి వాళ్ళని, అవన్నీ నిజాలనుకుని ఒక అమాయకత్వంలో పెరిగిన వ్యక్తిని నేను. ఎలా హ్మ్. కేక్ వాక్ లాగా ఉంటుంది? హ్మ్. అది మనం ఒక స్టోరీ చదివితేనే నేను అందులో ఇన్వాల్వ్ అయిపోయి, ఆ క్యారెక్టర్స్‌ని ఊహించుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నేను. అటువంటప్పుడు మనస్తత్వం. మనస్తత్వం. హ్మ్. అలాంటి మనస్తత్వం ఉన్న నాకు కేక్ వాక్ ఎలా అవుతుంది? మన ఫ్యామిలీలో బ్యాక్‌గ్రౌండ్ లేదు. నాకసలు ఏమీ తెలీదు. మా ఈ సినిమా గురించి ఇలా ఉంటుంది ఇక్కడ. ఇంతమంది వర్క్ చేస్తారు. ఏం తెలీదు కాబట్టి నాకేం కేక్ వాక్ కాదండి. అసలు హ్మ్. నాకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. చాలా పెద్ద ప్రపంచం, చాలా చిన్న ప్రపంచం అని మాట్లాడుకుంటాము. ఎక్కడైనా కలిసినప్పుడు చాలా చిన్న ప్రపంచం అండి. మనం సినిమా మళ్ళీ చాలా చిన్న కలుస్తున్నాం ప్రపంచం అంటారు. అనుకుంటాం. చాలా పెద్ద ప్రపంచం అండి ఇది నా దృష్టిలో. హ్మ్. ఎప్పుడు ఎలా వస్తారో ఇక్కడికి, ఎలా వెళ్ళిపోతారో, ఎవరు దీంట్లో సక్సెస్ అవుతారో, సక్సీడ్ అవుతారో, ఎవరు ఫెయిల్యూర్ అవుతారో, ఎంతమంది ఎన్ని లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయో మనం ఏం చెప్పగలం? అదే ఎలా ప్రభావితం అవుతారో కూడా తెలియదు చెప్పలేమండి. ఇండస్ట్రీలోకి వచ్చాక. ఓన్లీ ఇది మన ఇష్టంతో వచ్చి చేయాలనుకున్న వర్క్ అంతే. నా వరకు. హ్మ్. స్ట్రగుల్స్ ఉన్నాయి. స్ట్రగుల్స్ లేకుండా ఏది రాదు. అంటే ఇప్పుడు స్ట్రగుల్స్ 2 రకాలమ్మా. ఒకటేంటంటే అంటే మనకు నచ్చిన క్యారెక్టర్ దొరకకపోవడం. మీరు అలా వదిలేసిన క్యారెక్టర్లు ఉన్నాయా? ఓకే. మీరు మిస్ అయిపోయిన క్యారెక్టర్లు ఉండొచ్చు. మీరు చెప్పలేకపోవచ్చు అది. ఎందుకంటే కెరీర్ బిగినింగ్‌లో మీరు నాకొద్దు ఈ వేషం నేను చేయను, నాకు వద్దురా బాబు అని చెప్పిన వేషాలు ఉన్నాయండి? ఉన్నాయండి. ఏ కారణాల వల్లండి? అంటే కొంచెం ఆ క్యారెక్టర్ నా లిమిట్స్ దాటి ఉండడం. అప్పుడు నేను దానికి రెడీగా లేకపోవడం. ఇలా లేదంటే అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ వాతావరణం మనకు పెద్దగా నచ్చకపోవడం. వాళ్ళ బిహేవియర్స్ ఏదైనా కావచ్చు. అదే ఓకే. మనకి అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాతనో, లేదు మనకు అర్థమైన తర్వాతనో, ఓకే ఇది మనకు కరెక్ట్ కాదు అనుకోవచ్చు. అలా ఇలా ఉండొచ్చు క్యారెక్టర్. అంటే చాలా వరకు ఏం లేవులేండి. కొన్ని. అదేలే. ఇప్పుడు నార్మల్ గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అసలు మాకేమీ తెలియదండి ఇప్పుడు సినిమా పరిశ్రమలో. నేనేదో తెర మీద ఆర్టిస్టులను చూసి అలా ఊహించుకుని ఈ ఊహాలోకంలోకి వచ్చేసారు మీరు. అవును. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీకు హెల్ప్ చేసిందా ఇందులోకి రావడానికి? ఎవరి హెల్ప్ లేదండి. నాకు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే నాకు పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఏం లేదు. కాబట్టి నాకు బయట నుంచి గానివ్వండి ఇది కంప్లీట్ నా ఓన్ జర్నీ. నేను రాసుకున్న డైరీ, నాకు నేను రాసుకున్న కథ. స్టోరీ. అదే. కాబట్టి ఇక్కడ ఈ కథలో ఎవరైనా విలన్ ఉన్నా, హీరో ఉన్నా, అన్ని క్యారెక్టర్ మీరు ఆర్టిస్టులు ఉన్నా సృష్టించుకున్న అన్ని నేనే. కాదు అన్ని మీరేనా లేకపోతే మీరు సృష్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సృష్టించుకున్న ఒక వాళ్ళు హీరో, కూడా విలను, క్యారెక్టర్ ఆర్టిస్ట్, వెల్ విషరు. ఇప్పుడు లైఫ్ జర్నీలో నా జర్నీలో నేను కలిసిన ప్రతి వ్యక్తి నాకు టీచర్ గాను తీసుకున్నాను. నా లైఫ్‌లో ప్రతిదీ ఒకరి దగ్గర నుంచి నేర్చుకున్నదే అండి. ఒక చెడు వ్యక్తి దగ్గర నుంచి అయినా చెడు ఎలా చేయకూడదు, చెడ్డగా ఎలా మాట్లాడకూడదు అని నేర్చుకుని లైఫ్ స్టార్ట్ చేసిన వ్యక్తినే. కానీ నాకు పర్టిక్యులర్‌గా వీళ్ళు వెల్ విషర్స్, వీళ్ళు మనకి ఇది వెల్ విషర్స్ మీన్స్ నాకు మంచి చెప్పిన వాళ్ళు, నాకు నా మంచి ఎంతో కొంత కోరుకున్న వాళ్ళు. ఓకే. అంటే ఫ్రెండ్ గైడ్ అంతే. ఫ్రెండ్స్‌గా ఉన్నవాళ్ళు కావచ్చు, నాకు ఒక కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళు కావచ్చు, మనల్ని ఏదో బాధ పెట్టాలని ప్రయత్నించిన వాళ్ళు కూడా కావచ్చు. ప్రతిదీ లైఫ్ జర్నీలో నేను ప్రతి ఒక్కరిని టీచర్‌గా భావించుకొని ముందుకెళ్ళిపోవడమే. ఓకే. అంటే నేను అడిగిన దానికి ఏంటంటే ఇన్ జనరల్ గా కొంత ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఒక్కొక్కసారి ఈజీగా సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి సపోర్ట్ దొరుకుతుంది. కొన్ని చోట్ల అబ్జెక్షన్స్, ఆటంకాలు, అభ్యంతరాలు ఇవి నార్మల్ గా ఎవరి కెరీర్ లోనైనా, ముఖ్యంగా విమెన్ కెరీర్ లో అంటే ఈనాడు మద్రాసు నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళని పక్కన పెడితే ఇక్కడ కొత్తగా వచ్చే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ఎందుకంటే హైదరాబాద్ ఇండస్ట్రీ తెలుగు వాళ్ళు రావట్లేదు, తెలుగు నటీనటులు రావట్లేదు, ముఖ్యంగా నటీమణులు రావట్లేదు అన్నదానికి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంతో కొంత, పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీద కాందాన్ని కాకపోవచ్చు, బట్ వాట్ ఆర్ యువర్ ప్రాబ్లమ్స్ ఇన్ క్యాచింగ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి? మీ ఇంటి నుంచి గనక మీరు సినిమా ఇండస్ట్రీ వరకు మీరు ఒకసారి ఆలోచిస్తే
మీరు ఒక ఉమెన్ గా మీరేంటి హ్యాండిల్ చేయవలసి వచ్చింది లేదా ఫేస్ చేయవలసి వచ్చింది ఒక సినిమా యాక్ట్రెస్ గా అడుగు పెట్టడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండస్ట్రీకి రావాలనుకున్న ఆలోచన ఎప్పుడో నా చిన్నప్పుడుదండి. చిన్నగా ఉన్నప్పుడే 7-8 ఇయర్స్ లో ఉన్నప్పుడే ఓ. నేను ఒక యాక్టర్ అవ్వాలి, లేదంటే నేను కూడా తెర పైన కనిపించాలి అనుకున్న ఆలోచన అయితే నా చిన్నగా ఉన్నప్పుడే ఉండింది. ఆ తర్వాత నా సిచ్యువేషన్స్ అలా లేవు. నాకు మా ఫ్యామిలీ కానీ సపోర్ట్ ఏం లేదు. మొత్తం నేనే హ్యాండిల్ చేయాల్సిన సిచ్యువేషన్స్ నా లైఫ్ లో ఉండే. అంటే నా చిన్న ఏజ్ నుంచి నాకు అవన్నీ నేనే చూసుకోవాల్సిన స్టేజ్ లో నేను స్టార్ట్ అయ్యాను లైఫ్. ఓకే. కాబట్టి నేను ఎవరో నాకు ఈ రోజు నన్ను కేర్ తీసుకుంటారు, ఈ రోజు నాకు లంచ్ బాక్స్ వస్తుంది, లేదు నా కోసం ఈ లంచ్ బాక్స్ రెడీ చేస్తారు మా ఇంట్లో అనే స్టేజ్ లో నేను ఎప్పుడు లేను. మీ లంచ్ బాక్స్ మీరే నా ready లంచ్ చేస్తారు. బాక్స్ నేనే రెడీ చేసుకోవాలి, దానికి పప్పు ఉప్పు కూడా నేనే తెచ్చుకోవాలి. కాబట్టి ఆ లైఫ్ నుంచి స్టార్ట్ అయ్యాను. కాబట్టి ఇక్కడ నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, లేదంటే నాకు బయట నుంచి ఎవరో సపోర్ట్ చేశారు అనడానికి లేదు. ప్రతిదీ నా లైఫ్ ని నేనే తీర్చిదిద్దుకున్నా. ఓకే. ఓకే. దాంట్లో సహాయం చేసిన వాళ్ళు ఉండుండొచ్చు, అదేలేండి, కష్టపెట్టిన ఎవరో వాళ్ళు ఒకరు ఉండొచ్చు. చేయకుండా అంతేకాని నాకు చాలా చిన్న ఏజ్ నుంచి నా లైఫ్ ని నేనే హ్యాండిల్ డిజైన్ చేసుకున్నారు. డిజైన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడిపోయాయి. ఏర్పడిపోయి మరి అలాంటి మీరు చెప్తున్న దాని ప్రకారం మీది ఒక ఒంటరి ప్రయాణం లాగా అనిపిస్తుంది మీరు చెప్పిన దాని ప్రకారం. ఉమ్. మీరు ఇప్పుడు మాటలు చెప్పిన మాట ప్రకారం ఆ ఒంటరి ప్రయాణానికి సినిమా ఇండస్ట్రీకి అసలు పొంతన కుదిరిందండి? పొంతన కుదిరిందంటే కుదిరిందనే చెప్పాలి కదా. కదా ఇనిషియల్ చేస్తారు అది ఇప్పుడు ఎవరు ఇప్పుడు మీరు అబ్బో రూపలక్ష్మి అంటే అక్కడ అసలు డేట్ ఖాళీ లేకుండా ఉన్నారు కానీ ఓకే. ఇనిషియల్ డేస్ లోని ఈ ఇనిషియల్ రెండింటికి డేస్ పొంతన మీన్స్ ఏమండి, ఏది ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నేను అనుకున్నది చేయడానికి నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ వస్తున్నాను. దాంతో పాటు నన్ను నేను చూసుకోవాలి, తర్వాత నా ఫ్యామిలీ అంటే నన్ను నమ్ముకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా నేనే చూసుకోవాల్సిన స్టేజ్ వెళ్ళిపోయినప్పుడు హ్యాండిల్ చేయాల్సిందే కదండి నేనే. తర్వాత చిన్నగా అలా అలా ముందుకు రావడం, తర్వాత చిన్నగా తెలుసుకోవడం ఏంటి ఇక్కడ క్యారెక్టర్స్ ఏంటి, మనకి ఎలాంటి అవకాశాలు వస్తాయి, మనం ఎలా చెయ్యాలి, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, అదొక జర్నీ. వాట్ ఈస్ యువర్ బెస్ట్ మూమెంట్ అండి బలగం ముందు? బలగం అంటే అది వేరే పెద్ద బ్రేక్ అనుకోండి, అది వేరే విషయం. అసలు బెస్ట్ మూమెంట్ గా మీరు అడుగులేస్తున్న టైంలో, సినిమా ఇండస్ట్రీ వైపుకి అడుగులేస్తున్న సందర్భంలో బెస్ట్ సినిమా గురించి మాట్లాడాలంటే బెస్ట్ మూమెంట్స్ అని నేను ఏవి గుర్తు పెట్టుకోలేదండి. ఇది నాకు లేవా? ఏం లేవు పెద్దగా. అంటే నాకు ఇక్కడ ఏదో ఎవరి ద్వారానో మనకేదో మంచి జరిగిపోతుంది, మనం నమ్మిన వాళ్ళు మనకి హెల్ప్ చేసేస్తారు అనేది ఎప్పుడు నాకు ఏది జరగలేదు. కాబట్టి బెస్ట్ మూమెంట్స్ అని నేనేం చెప్పలేనండి సినిమా ఇండస్ట్రీలో. ఒక బలగం సినిమా ద్వారా ఒక పేరు వచ్చిన తర్వాత కూడా నాకు ఒక షాకే. నేను ఎప్పుడు ఆశపడ్డాము, కష్టపడ్డాము, కానీ దాన్ని గుర్తిస్తారన్న నమ్మకం కూడా నాకు ఎప్పుడు పెద్దగా లేదు. ఎందుకంటే మనం చూసిన లైఫ్ అంతా కూడా స్ట్రగుల్ తోనే ఉంది కాబట్టి నేను ఆశపడ్డము, దాని గురించి పోరాడము చేశానే గానీ అప్రిషియేషన్స్ వస్తాయి అన్న నమ్మకం నాకు ఎప్పుడు లేదు. ఆ నమ్మకం వచ్చినప్పుడు నేను కూడా షాకే. అమ్మో ఓకే, మనల్ని కూడా గుర్తిస్తారు, మనం కూడా మెచ్చుకుంటున్నారు, మనం కూడా ఓకే సొసైటీలో ఒక పర్సన్ గా మనం కూడా నిలబడిపోయాము అన్నప్పుడు గాడ్ గిఫ్ట్. ఎన్నాళ్ళు పట్టిందమ్మా మీకు అలాంటి మూమెంట్ రావడానికి మీ కెరియర్ లో రావడానికా? అంతే అండి, బలగంతోనే కదా చెప్పాలంటే. అదే ఆల్మోస్ట్ 10 years కెరియర్ 13-15 years అండి. 15 ఏళ్ళు ఒక బలగం రావడానికి. వెరీ లాంగ్ పీరియడ్ కదండి, వెరీ లాంగ్ పీరియడ్. మీరు చాలా చిన్న వయసులో వచ్చేసారా ఇండస్ట్రీలోకి? చిన్న వయసులో ఏం లేదండి, నాకు అప్పటికే నాకు పిల్లలు ఉన్నారు. అదే నేను ఎక్కడో విన్నానులేండి, మీరు చాలా యంగ్ ఏజ్ లో మ్యారేజ్ అయిపోయిందని. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా లేకపోతే ఆచారాలా, మీ సంప్రదాయాల తక్కువ చిన్న వయసులో చేసేయాలన్నది? అప్పుడు అలా సిచ్యువేషన్స్ ఓకే క్రియేట్ అయ్యాయి. అంటే కొందరిళ్లలో కొన్ని కుటుంబాల్లో ఆడపిల్లకి తొందరగా చేసేయాలన్న తాపత్రయం ఎక్కువ ఉంటుంది.
తాపత్రయం చెప్పలేనండి. చెప్పాను కదండీ! నా లైఫ్ జర్నీయే నా చిన్న ఏజ్ నుంచే కూడా నన్ను నేను కేర్ తీసుకునే సిట్యుయేషన్‌లోనే ఉండిపోయాను. ఓకే. దాంట్లో ఉన్న నన్ను అభిమానించి, నన్ను ప్రేమించే ఎవరైతే ఉన్నారో, ఏదో నాకు చేసేయాలని వాళ్ళ టెన్షన్‌లో వాళ్ళు చేసుకున్న దీంట్లో కూడా నా లైఫ్ కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగుంటాయి. ఓహ్! ఇలా. దాన్ని మిస్టేక్‌గా అనిపించేలాగా జరిగిందన్నమాట. మిస్టేకే అంతే కదండీ! చాలా చిన్న ఏజ్‌లో మ్యారేజ్ అంటే దాన్ని మనం ఒక అద్భుతంగా ఎలా క్రియేట్ చేసుకుంటాం. ఎప్పుడో పెద్దవాళ్ళు మన జనరేషన్ కాకుండా నా జనరేషన్ కూడా కాదు. అంతకన్నా ముందు జనరేషన్స్‌లో ఎప్పుడో చిన్న ఏజ్‌లో మ్యారేజ్ చేసేసేవాళ్ళు. దాన్ని బట్టి అవును. వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. దానికి ఒక పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉండేది. అందరూ కేరింగ్ ఉండేది. అట్లా జరిగిందనుకోండి అది వేరే. ఒక అద్భుతమే. హ్మ్. చిన్న ఏజ్‌లో మ్యారేజ్ చేసినా ఒక పెద్ద 2, 3 ఫ్యామిలీస్ కలిసి అంతా కలిసి ఉండేవాళ్ళు కాబట్టి. తర్వాత ఇప్పుడు అంతా జనరేషన్ మారిపోయింది. మైక్రో దే ఫ్యామిలీస్. దే నో హ్మ్. అన్ని విషయాలు ఎలా మనం హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి ఏం కావాలి అని వాళ్ళు చాలా పర్టిక్యులర్‌గా మాట్లాడగలిగే స్టేజ్‌లో ఉన్నారు ఇప్పుడు పిల్లలు. ఇప్పుడా? అస్సలు ఎవరు వాళ్ళతో మనం మాట్లాడలేం. ఆ! వాళ్ళ నిర్ణయాలను మనం ఏమాత్రం ప్రభావితం చేయలేం. అదే. ఆ జనరేషన్ అనుకోండి ఇది. బట్ మీరు ఆ చిన్న వయసులోనే మ్యారేజ్ అయ్యి పిల్లలు, తల్లి, మాతృత్వం ఇవన్నీ చూసేశారు మీరు యంగ్ ఏజ్‌లోనే. బట్ ఈ ఈ రోజున ఒక ప్రయాణం అన్నది ప్రారంభమైన తర్వాత అది మీకు ఇబ్బంది అయిందండి? అవతల ఫ్యామిలీ లైఫు, తర్వాత అవతల ప్రొఫెషనల్ లైఫ్‌ని మేనేజ్ చేసుకోవడంలో మీరు ఏ రకమైన ఛాలెంజెస్ ఫేస్ చేశారండి? అంటే ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్‌గా డిఫరెంట్ అండి. అది చెప్పాను కదా! ఒక బాధ్యత, ఒక ప్రేమ, మన ఇష్టంతో పెట్టుకున్న ఫ్యామిలీ మన లైఫ్ అది. అవును. ఇది కెరియర్ అనేది మనకి ఇష్టంతో చేసుకునే పనులు. అది కాదు కదా! ఫ్యామిలీ అనేది ఫ్యామిలీ. టోటల్ డిఫరెంట్ మ్యాటర్. మనం ఒక చిన్న గూడు కట్టి, దాంట్లో మనకు కావాల్సినవన్నీ అమర్చుకుని, మనం ఒక దేవాలయంలాగా చూసుకునేది ఫ్యామిలీ. అవును. దాంట్లో ఏ ఒక చిన్న ఇది దెబ్బతిన్నా బాధగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. మళ్ళీ దాన్ని సమకూర్చుకోవాలి అంటే, మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవాలని. సరిదిద్దుకోవాలన్నా ఏం చేసినా ఆ ప్యాచెస్ కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి ఫ్యామిలీ ఈజ్ డిఫరెంట్ మ్యాటర్ నా దృష్టిలో. హ్మ్. దాంట్లో నేను అంటే అది కూడా స్ట్రగుల్‌తో నేను నా నా ఇంటిని నేను బాగా చేసుకున్నా. ఐ యామ్ వెరీ హ్యాపీ అబౌట్ మై ఫ్యామిలీ. ఇప్పుడు ఈ రెండిటి మధ్య అడిగాను నేను. ఈ ప్రొఫెషనల్ లైఫ్ ఇవతల అది పర్సనల్ పెద్దగా ఏం ఫ్యామిలీ. లేదు. చెప్పాను కదండీ! యూ ఆర్ నేను ఏబుల్ టు హ్యాండిల్. 100కి 2000% నా లైఫ్‌లో నేను ఏం బెస్ట్ చేయగలనో నాతో ఉన్న వాళ్ళకి కానివ్వండి, నాకు నేను కానివ్వండి 100% చేసేసుకున్నా. ఐ యామ్ ఓహ్! వెరీ హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్. ఫాంటాస్టిక్. ఫాంటాస్టిక్. అది నేను మనస్ఫూర్తిగా ఈ రోజు నేను చెప్తున్నా. హ్మ్. నేను స్ట్రగుల్ అవ్వకుండా రాలేదు. ఏది కూడా నా లైఫ్‌లో స్ట్రగుల్ అవ్వకుండా ఏది జరగలేదు. ప్రతి విషయానికి స్ట్రగుల్ అయ్యాను. కానీ హ్మ్. ఈరోజు నా మనసుకు అనిపిస్తుంది. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చేసింది ఏది తప్పు కాదు. ఏది తప్పులు మిస్టేక్ జరిగాయి కాదు. అంతే తప్పితే తప్పు అది చేయలేదు. సిట్యుయేషన్స్ క్రియేట్ చేసుండొచ్చు. అదే అందుకని. కాబట్టి ఐ యామ్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు మనకి ఎవరో ఏదో ఇచ్చి దాన్ని నేను చూసుకునింది కాదు. ఏది నాకు లేకపోయినా అది నేను తెచ్చుకుంది. అదే మీరే కాబట్టి అన్ని సమకూర్చుకున్నారు. సమకూర్చుకుంది. అటువంటప్పుడు ఐ యామ్ వెరీ హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్. భగవంతుడు ప్రతి ఒక్కరికి ఎన్నో సమకూర్చి నీకు ఇది ఉంది, అది ఉంది అని పంపిస్తారు. నీకు ఈ ఫ్యామిలీ ఉంది, లేదా నీకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, నీకు ఇంత రెస్పెక్ట్ వస్తది. ఇదంతా ఏది నా పెట్టి దగ్గర పుట్టడం లేదు. అంటారే. పెట్టి పుట్టడం. ఆ పెట్టి పుట్టడం లేదు. కానీ అన్నిటిని నేను ఈరోజు సాధించేసుకున్నా. ఓహ్! మీరు నిజంగా యు ఆర్ ఎ సక్సెస్‌ఫుల్ వుమన్ అండి. అంటే ఏదో నాకు నేను గొప్పలు చెప్పుకున్నట్టు ఉంది కానీ ఐ యామ్ వెరీ హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్ అని చెప్తున్నా. అంటే ఏది భగవంతుడు అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే అండి, కష్టం అనేది ప్రపంచంలో ఏ మనిషికి లేకుండా ఉండదు. అన్ని ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేని వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ రోజు మనం ఈ బాధ పడుతున్నాము అంటే రేపటి రోజు సరదాగా చెప్పుకొని నేను ఆ స్టేజ్‌ని ఎలా ఇది చేశానో తెలుసా అనే స్టేజ్ కూడా మనకు రావచ్చు. యెస్. కాబట్టి మీకు ఏది వచ్చింది కదా ఇప్పుడు. అంతే. అంటే ఏది కూడా నాకు తెలిసి కష్టం కాదు. ఒకవేళ నిజంగా మనకేదన్నా కష్టం అనిపించినప్పుడు ఒక హాస్పిటల్‌కెళ్ళి, గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసామనుకోండి, అదే పెద్ద కష్టం అనిపిస్తది. అంతకన్నా కష్టమే లేదనిపిస్తది. కరెక్ట్. ఈ మనసుతో చేసే పనులు గానివ్వండి, లేదా మనకేదో దొరకలేదని మనం తాపత్రయపడుతూ మనం రన్నింగ్ చేస్తుంటాం చూడండి, ఇవన్నీ ఒక రోజు ఫేడ్ ఔట్ అయిపోతాయి. దాని మీద మనకి ఒక అవగాహన వచ్చేస్తది. అప్పుడు ఓకే. మనం ఇంత సిల్లీగా ఆలోచించామా ఆ రోజు,
ఇంత ఎక్కువ తాపత్రయపడ్డామా, ఇంత ఎక్కువ ఆ టైంని ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేక బాధపడ్డామా అని మనమే అనుకునే రోజు కూడా వస్తుందేమో. కరెక్ట్ అండి, కరెక్ట్. అటువంటప్పుడు ఓకే అంటే ఈ జర్నీ ప్రతిదీ ఎంజాయ్ చేయాలనుకుంటున్నా ఇన్ని చూసిన తర్వాత. ఒకవేళ రేపు మళ్ళీ కష్టం వచ్చింది అనుకోండి, ఓకే ఐఎమ్ రెడీ. ఇప్పుడు ఏంటి, మీరేమో అన్ని చక్కగా అన్ని ప్లాన్డ్ పర్సన్ మీరు, అన్ని కష్టాలు అనండి లేకపోతే ఇబ్బందులు అనండి అందరికీ ఉన్నట్టే మీకు ఏవో ఉంటాయి, వాటిని అన్ని మేనేజ్ చేసుకుని నవ్ యూర్ అంది అనే సర్టన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసారు. ఇంకెక్కడ మీకేం ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఇందులో పారాడాక్స్ ఒకటి ఉన్నదండి. మీరు చిన్నప్పటి నుంచి సినిమా ప్రపంచాన్ని చూసి ఒక ఊహాలోకంని, ఒక ఇష్టం సినిమా పరిశ్రమ అంటే, బట్ పర్సనల్ లైఫ్ వైపు చూసుకుంటే ఏవో 1, 2, 3 ఇబ్బందులు, సమస్యలు ఏవో. దీన్ని అచీవ్ చేయడానికి, మీ ఇష్టాన్ని అచీవ్ చేయడానికి ఓ పక్కన బ్యాక్గ్రౌండ్ ఏమో కష్టాలు, ఎదురుగుండా ఉన్న ఇష్టాలు. ఏమండి ఇప్పుడు మీరు ఎక్కడ కూడా ఈ రెండింటి మధ్య నలిగిపోలేదండి? అసలు జరగకుండా ఏ లైఫ్ ఉంటుందండి మనకి ఇష్టమైన. అంటే అందరూ వేరండి. ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లోంచే నేను తీసుకున్నా. ఎందుకంటే అంతా నేనే సమకూర్చుకోవాలి, కాదో పిచ్చికి గూడు కట్టుకున్నట్టుగా ప్రతి పుల్ల నేనే తెచ్చుకోవాలి. సో అదొక చాలా టిపికల్ లైఫ్ స్టైల్. సినిమా ఇండస్ట్రీ అది కాదు. ఇక్కడ నవ్వుతూ తుళ్ళుతూ ఆనందంగా సరదాగా చలాకీగా వాటి ఇంపాక్ట్ మీ ప్రయత్నాల మీద గట్ట ఏం పడలేదు అప్పట్లో? హార్డ్ లైఫ్ కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మనం మంచిగా మనకు కావాల్సినన్ని దొరికి ఒక మంచి ప్లేస్కి వెళ్ళి అలా చూస్తూ వెన్నెల ఎంత బాగుంది, ఎటువంటి సిచ్యువేషన్ భగవంతుడు క్రియేట్ చేశాడు ఇక్కడ, ఎంత అద్భుతం కదా అనుకుండేది వేరు. మనం బావిలో పడిపోయి పైన అంతా వెన్నెలే కనిపిస్తుంటుంది, చల్లటి గాలి లేదండి చెప్తున్నాను, సారీ మీరు అడిగిన దానికి చెప్తున్నా. అంటే మీరు చెప్పే విధానం ఏ అదనపుడు సులోచనారాయణ గారు చెప్పాను కదండి, నాకు స్టోరీస్ చదవడం ఇష్టము, నాకు బుక్స్ చదవడం ఇష్టము, సినిమా చూస్తే సినిమాల క్యారెక్టర్స్ ని ఇమాజినేషన్ నన్ను నేను చేసుకోవడం ఇష్టము, ఇంకా ఇలా చేస్తుంటే ఎలా ఉండు అనుకోవడం కూడా ఇష్టము. అలాంటప్పుడు ఆ ఊహలన్నీ ఇలాగే ఉంటాయి, నా ఆలోచన విధానం ఇలాగే. బావిలో ఉన్నారు బావిలో ఉన్నాను ఇప్పుడు, లేని బావిలో ఎవరైనా ఉంటే చెయ్యి ఇచ్చి లాగి బయట పడేసే స్టేజ్ లో ఉన్నారు. థ్యాంక్ యూ. ఇందాక మీరు చెప్తున్నారు అదే అక్కడ అట్లా ఇప్పుడు నీళ్ళలో మునిగిపోతూ ఆ వెన్నెల్ని ఆస్వాదించగలమా చెప్పండి? దాని గురించి ఆలోచించే ఆ టైం కానీ అంత అయ్యో వెన్నెల ఉంది అన్న ఫీలింగ్ అని రాదు. ఫస్ట్ ఈ బావిలో నుంచి ఎలా బయటికి రావాలనే ఆలోచన. అటువంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు మన అచీవ్మెంట్స్ ఏంటని ఆలోచించమండి. ఆకలిగా ఉన్నవాడికి భోజనం కావాలి, మనం కూర్చోబెట్టి నీతులు చెప్పామనుకోండి ఏం చేస్తాడు, కొట్టిపోతాడు మనల్ని రెండు. నాకు ఆకలేస్తుంటే నువ్వు నాకు ఇప్పుడు ఏంటి ఇవన్నీ చెప్తున్నావు అన్న ఫీలింగ్ లో ఉంటది. కాబట్టి ఆ టైంలో నాకు అచీవ్ చెయ్యాలనే ఆలోచన లేదండి, ఇష్టం అంతే. ఏదో వచ్చి ఏదైనా దొరుకుతుందేమో మనకు కూడా అవకాశం అన్న ఆశ తప్ప అప్పుడు ఏం లేదండి. అప్పుడు నా ఫ్యామిలీ తప్ప నాకు వేరే ఆలోచన లేదు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు ఓకే 1, 2, 3 వేషాలు వస్తున్నాయి, ఆఫర్స్ వస్తున్నాయి, మీరు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇందులో మీరు బెటర్ అవుతూ, అంటే ఫైనాన్షియల్గా కానివ్వండి లేకపోతే సోషలాజికల్గా కానివ్వండి, మీరు బెటర్ అవుతూ వచ్చిన ఫీలింగ్ వచ్చిందండి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక మీకు? వచ్చిందండి. అవునా? చెప్పాను కదండి, ఇక్కడ నాకు ప్రతి ఒక్కరు నాకు గురువే అనిపించారు. ఆకలితో ఉన్న వాళ్ళు వచ్చారు ఇక్కడ నాతో పాటు, వాళ్ళని చూసి నేర్చుకున్నాను. కొన్ని కోల్పోయి బాధపడుతున్న వాళ్ళని చూసి నేర్చుకున్నాను. చెప్పాను కదా, ఇక్కడ నాకు ప్రతి ఒక్కరు నాకు బెటర్ అవుతూ వచ్చాను నేను, అంటే కెరీర్ పరంగా నేర్చుకుంటున్నప్పుడు, ఆర్థికంగా కానివ్వండి, అన్నిట్లో నేను బెటర్ అయ్యానండి. ఇప్పుడు పేమెంట్ అప్పుడు తీసుకున్న పేమెంట్ ఇప్పుడు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఏం తీసుకుంటారు బలగిన తర్వాత? అంతే కదా, డిమాండ్ చేసి మరి లేకపోతే ఫోన్ పెట్టేస్తారు. అయ్యో అలా ఏం లేదండి, ఆ స్టేజ్ రాలేదు ఇంకా మీకు. ఫోన్ పెట్టేసి అంత హట్టింగ్ నేచర్ నేను ఊరికే లౌడ్ గా మాట్లాడుతున్నాను కానీ, అంటే ఇప్పుడు మీరు యూఆర్ ఎ నైస్ పర్సన్ ఇండస్ట్రీలో,
యునో మీకు ఎవరిని ఎట్లా హ్యాండిల్ చేయాలో కొంతవరకు మనం ఎంత హ్యాండిల్ చేసినా వాళ్ళకి మన మీద ఒక పర్సెప్షన్ ఉంటుందండి. మనం Hmm. హ్యాండిల్ చేస్తున్నాం అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. దే నో ఎవ్రీథింగ్. కాబట్టి మనం హ్యాండిల్ చేస్తున్నాం అని మనం అనుకుంటున్నాం. లేదా నాకన్నీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. నాకన్నా తెలిసిన వాళ్ళు నా ముందు ఉన్నారు. నాకన్నా మీతో పాటే ఉన్నారు. ఉన్నారు. అటువంటప్పుడు మనం ఏం లేదండి ఇక్కడ. నాకైతే సింపుల్, వెరీ సింపుల్. మీరు ఏంటి చాలా ఫిలసాఫికల్ పర్సన్ అండి. ఇంత లైఫ్ philosophy- నేర్పించిందండి బాగా. ఒక్కొక్కటి లెంపకాయలు తెచ్చి, కొట్టుకుంటూ. లేదంటే కూర్చోపెట్టి ఎలా నేర్పించిందండి, నేర్చుకున్నాను. అందువల్ల హ్యాపీ. ఓ గ్రేట్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఇవాళ రేపు చూడండి, కావాలంటే డిప్రెస్ అయితే ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. అలాంటి కొన్ని సందర్భాల్లో లైఫ్నే చేసుకుంటున్నారు చాలా మంది. పోలీసులే ఆత్మహత్య చేసుకునే స్థితులు చూస్తున్నాం. అవునండి, అవును. కానిస్టేబుల్స్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ప్రెషర్స్ తట్టుకోలేక ఇంకోటి ఉద్యోగం మానేసి బతకచ్చు కదా, వాళ్ళు ఇంకో పని చేసుకోవచ్చు కదా, బట్ దే ఆర్ ఎండింగ్ దేర్ లైఫ్ కొన్ని సందర్భాల్లో. కష్టం అండి. భగవంతుడు మనకు ఒక లైఫ్ సృష్టించి పంపించాడంటేనే ఇక్కడ మనం ఏదో చేయడానికి దేనికోసమో మనం పుట్టాం. ఒక వేస్ట్ పదార్థాన్ని తీసుకొచ్చి దేవుడు అయితే పెట్టడు. ఇప్పుడు మనకు దేవుడు మీన్స్ ఇప్పుడు మనం ఇంతమంది మనుషులు ఉన్నాము, జంతువులు ఉన్నాయి, తర్వాత ఇంకా ఏవేవో క్రియేట్ అవుతున్నాయి, అన్నీ భూమిలో కలిసిపోతున్నాయి. మనం వచ్చాము అంటే ఖచ్చితంగా ఏదో మన వల్ల ఒక ఉపయోగం ఉండే వచ్చి ఉంటాం. అది మనం చూసే వెళ్ళాలి, చూడకుండా ఎందుకు వెళ్ళిపోవాలి. కానీ పాప ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయకపోవడం అనేది, వాళ్ళకి చేయలేకపోవడం అనేది ఎంత పెయిన్ఫుల్, ఎంత కష్టం అనిపిస్తూ ఉంటారా ఆ బాధ అనేది. అట్లా ఉండకూడదు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎవరైనా అలాంటి సిచ్యువేషన్ లో చూసిన వాళ్ళు, ఒక పెయిన్ అనుభవిస్తున్న వ్యక్తిని చూస్తే నాకు నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఎందుకంటే నేను కూడా కొన్ని రోజులు పెయిన్ అనుభవించిన వ్యక్తినే కాబట్టి ఆ పెయిన్ వాల్యూ ఐ నో. బాధ అనేది ఒక అద్భుతమైన, అది కూడా ఒక అద్భుతమైన విషయం అండి. దాన్ని నిజంగా అర్థం చేసుకోవాలి, దాంతో పాటు ట్రావెల్ అవ్వడం నేర్చుకోవాలి. పెయిన్ అంతే అండి. మన హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఎలా ఎగురుతున్నామో బాధ కూడా మనలో ఒక పార్ట్ అంతే. ఆ పెయిన్ ని కూడా మనం అర్థం చేసుకోగలగాలి, దాంతో ట్రావెల్ చేయాలి. ఆ ట్రావెల్ చేస్తేనే కదండి. ఎప్పుడు హ్యాపీగా ఉంటే కూడా ఏంటి, మనకు బాధ విలువ కూడా తెలియదు. బాధగానే ఉంటే కూడా హ్యాపీనెస్ విలువ తెలియదు. ప్రతిదీ చేంజ్ అయిపోతుందండి. ఈ టైంలో ఉన్నది ఇంకొక టైంలో ఉండదు. ఫిలాసఫీ అంటారేమో దీన్ని, అంతేనేమో. నేను నేర్చుకున్న దాంట్లో ఇదంతా ఒక పార్ట్ అంతే. అదేలేండి. మీరు ఎక్కువగా కెరీర్ కానివ్వండి, లైఫ్ కానివ్వండి, మీదంతా ఫిలసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు మాట్లాడగలుగుతున్నారు. అది చాలా గొప్ప మెచ్యూరిటీకి సంకేతం. చాలా, ఎందుకంటే అంత మెచ్యూరిటీ లేకపోతే మీరు అన్ని చాలా తొందరగా మనకి ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని అనుభవాలు వచ్చిన తర్వాత నేర్చుకుంటాం కదండి. ఖచ్చితంగా కొంతమంది ఏం నేర్చుకోరు అనుకోండి. 70, 80, 90 వచ్చినా కూడా వాళ్ళు ఇంకా ఏదో తిట్టేసి మళ్ళీ గొడవ పడేసి వెళ్ళిపోతారు. అది వేరే విషయము. కొన్ని సిచ్యువేషన్స్, ఒక్కొక్క టైంలో కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. నాకేంటంటే అండి, చిన్నతనంలోనే అన్ని వచ్చేసాయి. కాబట్టి కాబట్టి ముందు నుంచి అన్ని నేర్చుకుంటూ పెరిగాను కాబట్టి అండి, తొందరగా ఫిలాసఫీ కూడా వచ్చేసింది. ఏం చేయలేము. ఒక్కోసారి నాకే అనిపిస్తుంది, ఏంటి నేను అన్నిటికీ ఇంత ఆలోచించి ఓకే ఇదంతా ఈజీ ఎట్లా. నిజంగానే ఒక్కోసారి మనం దాన్ని ఫీల్ అవ్వాలంటే, ఒక ఎంజాయ్మెంట్ ఫీల్ అవ్వాలంటే ఒక ఎంజాయ్మెంట్ కూడా ఒక్కోసారి ఓకే పర్లేదు, ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా, దీనికి మరీ ఎందుకు అంత ఆలోచించాలన్న ఫీలింగ్ లో గెలిపినప్పుడు అనిపిస్తుంది, నా మీద నాకే జోక్ అనిపిస్తుంది. ఓకే మనం చాలా తొందరగా అన్ని నేర్చుకుని గమ్మున కూర్చోవాల్సి వస్తుంది. నాకు తెలిసి మీరు బలకం తర్వాత కూడా రావాల్సినప్పుడు వస్తుంది, రావాల్సిన వాళ్ళకి వస్తుంది. ఇందులో నేను పడవలసిన గొప్ప పని ఏముంది, అమ్మా మీరు ఫంక్షన్ కి రండి, అవార్డు ఉందంటే ఈ అవార్డుదే ఉంది బాబు. అప్పటికంతా ఫిలాసఫీ రాలేదండి, కొంచెం హ్యాపీగానే అనిపించింది. హ్యాపీలో షాక్ అనిపించింది మెయిన్. అదే ఆ షాక్ లో ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అనేది నేను అప్పుడే చూసాను. అది ఎంత గొప్ప సక్సెస్ అంటే మీ ఫిలాసఫీకి అది షాక్ ఇచ్చింది. నిజంగా అండి, ఇది విషయం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను అన్ని బాధ, కష్టం, నష్టం అన్ని చూసాను. నేను చూడండి ఏదన్నా ఉంది నా లైఫ్ లో అంటే ఒక సక్సెస్ అనుకునేదాన్ని. ఎందుకు ఇంత కష్టపడతాను, ఇన్ని ఆలోచిస్తున్నాను, ప్లాన్డ్ గానే ఉన్నాను,
నా నా ఆలోచన విధానంలో పెద్దగా లోపం లేదు, నా కష్టంలో లోపం లేదు, అందంగా ఉన్నాను, అందంగా యాక్టివ్ గా ఉన్నాను, ఉన్నాను, అందంగా ఇవి కూడా వస్తాయిలేండి అని బయటికి చెప్పలేనిది. ఆలోచనలు వస్తూనే ఉండేటివి. ఉమ్, ఏంటి నువ్వు ఆర్టిస్ట్ గా ఎందుకు పేరు రావట్లేదు, నాకు ఎందుకు ఆ రెస్పెక్ట్ దొరకట్లేదు అనేది ఉండేది. yes. కానీ ఏంటో ఒక్కసారిగా సక్సెస్ అందరూ ఫోన్ చేసేసి మీరు బాగా యాక్ట్ చేశారు, బాగుంది మూవీ, మీకు మంచి అవకాశం దొరికింది అని ఇట్లా అప్రిషియేషన్స్ నిజంగా కీప్ ఇట్ అప్ అని ఎవరైనా అంటే కూడా ఎలా తీసుకోవాలి ఇప్పుడు? నేను నిజంగా నాకు అర్థం కాలేదు. అందరూ పొగడ్డం అనేది నాకు జీవితంలో మొదటిసారేమో. అందుని నేను అంత రెస్పెక్ట్ నేను ఎదుటి మనిషికి ఇవ్వడమే తప్ప నేను ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పెక్ట్ నాకు దొరకడం చాలా తక్కువ టైంలోనే నేను చూసా. అది గొప్ప వ్యక్తులైతేనే, అంటే నాకన్నా, అంటే నాకు అనిపించేది ఒక గొప్ప వ్యక్తి మాత్రమే నన్ను అర్థం చేసుకోగలరు, రెస్పెక్ట్ చేయగలరు అని. ఎగ్జాక్ట్. అంటే నా గురించి, నా యాటిట్యూడ్ గురించి, నా మనస్తత్వం గురించి వాళ్ళు మాత్రమే గెస్ చేయగలరు అనిపించేది. ఎందుకంటే మనం మాట్లాడేదే ప్రతి ఒక్కరికి ఓకే ఈమె చాలా తెలివైంది, లేదంటే ఈమె ఇట్లా కొంచెం వేరుగా ఉంది అనుకుంటారే గానీ అంత ఈజీగా నన్ను అర్థం చేసుకోలేకపోయేవాళ్ళు. అట్లాంటిది ఒక రెస్పెక్ట్ దొరకడం అనేది నేను కూడా ఎక్స్పెక్ట్ చెయ్యింది కాబట్టి అంత లవ్, అంత ఎమోషన్ అంత దొరికేసరికి ఓకే నేను అచీవ్ చేశాను, ఓకే థ్యాంక్స్ మై గాడ్, నువ్వు ఉన్నావు దేవుడా. నిజంగానే బలగం సినిమా మిమ్మల్ని బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అవునండి, చేసింది. అవును. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళందరూ కూడా బలగం సినిమాని బాగా ఎంజాయ్ చేశారు. అండ్ పెద్ద బ్యానరు, పెద్ద ప్రొడ్యూసరు, అవునండి. కుర్రాడు డైరెక్టర్ మన వేణు గురించి అసలు తను డైరెక్టర్ అంటేనే అసలు ముందు వీడి డైరెక్టర్ ఏంటి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. బట్ తను అందరికి షాక్ ఇచ్చాడు బలగంతో. సీరియస్లీ ఏమండి టాలెంట్ ఎవరి సొత్తు కాదు అనేది ప్రూవ్ అయిందండి. ఎందుకంటే ఆ కుర్రాడు ఆ చిన్న చిన్న కామెడీ స్కిట్స్ రాయడం, లేకపోతే తెలంగాణ యాస వచ్చినప్పుడు ఆ డైరెక్టర్ పక్కన కూర్చుని ఆ డైలాగ్స్ హెల్ప్ చేయడం, ఏవో చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడం, అలాగేదో నడుస్తున్న లైఫ్ అతనిది. అలాంటిది ఒక్కసారి అవుట్ ఆఫ్ ది వే కథను పట్టుకొచ్చి దానికి దిల్ రాజు గారు లాంటి వ్యక్తి సపోర్ట్ దొరికి అదంతా కూడా ఆయనకు కూడా నాకు అనిపిస్తుందండి. ఒక చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారా? చిరంజీవి గారి దగ్గరికి నేను వెళ్ళలేదండి, వాళ్ళ టీం అంతా వెళ్ళారు, అప్పుడు నేను లేను. ఓకే. నాకు మోహన్ బాబు గారు వాళ్ళ ఆఫీస్ కి నేను మన వేణు గారు హీరో అంతా వెళ్ళాం. వాళ్ళు మాకు శాల్వా కప్పి చాలా గౌరవించారు, చాలా బాగా మాట్లాడారు. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ ని మోహన్ బాబు గారికి. ఒకప్పుడు వాళ్ళ మూవీస్ అంతా చూస్తూనే కదండి పెరిగాను, చిరంజీవి గారు కానివ్వండి. అంత గొప్ప వ్యక్తిని దగ్గర నుంచి చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళు పిలిచి మమ్మల్ని సన్మానించడం చాలా హ్యాపీ. వేణు గారు కూడా అదే కదండి, ఆయనని కూడా స్కిట్స్ చేసేటప్పుడు ఆయన కూడా అవమానాలు, ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశారు. ఇంకొకటి ఆయన కూడా చాలా కష్టంతో వచ్చిన వ్యక్తి. మీరు ఆయన గురించి మాట్లాడుకున్నప్పుడు ఏదో ఇంటర్వ్యూలో తను మా ఫ్రెండ్ కూడా చెప్పారు, ఏదో ఇసుకలో చెప్పులు దాచుకుని ఆయన పడుకున్నారంటే ఆయన ఉన్న ఒక చెప్పులు పోగొట్టుకోకూడదు అన్న ఒక దీంట్లో కూడా ఆయన ఆ టైంలో ఉన్నారు అంటే ఎంత కష్టపడి ఉంటారు, ఆయన ఆకలికి ఎంత ఇబ్బంది పడి ఉంటారు. ఆయనకు కూడా సక్సెస్ ఖచ్చితంగా భగవంతుడు ఇవ్వాలని రాసి పెట్టుంది, ఇచ్చాడు. ఆయనతో పాటు నాకు కూడా వచ్చింది అవకాశం. అసలు అదే ఇప్పుడు మామూలుగా ఈ బలగం అన్నది మీకు వచ్చిన తర్వాత మీ లైఫ్ స్టైల్లో మార్పు చేర్పులు వచ్చాయండి బాగాను? మీరు యాజ్ ఇట్ ఈజ్ లైఫ్ చేంజెస్ చాలా జరిగాయండి. ఒకటి, నాకు మనసుకి తృప్తి దొరికింది. రెండోది, నేను పెద్దగా అవకాశాల కోసం రిక్వెస్టింగ్ గా ఎవరిని అడగలేదు. అంతకు ముందు కూడా ఎప్పుడు అడగలేదు. నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళనే ఎప్పుడైనా ఒకసారి పించేసేదాన్ని, ఏదైనా అవకాశం ఉంటే అవునవును. అంటే మెయిన్ ఏంటంటే అండి, వాళ్ళు చెప్పినప్పుడే నాకు ఆ క్యారెక్టర్ నచ్చేసింది. నాతో ఫస్ట్ చేయించడమే ఒక ఫాదర్ డాటర్ ఎమోషన్ సీన్ చేయించారు. ఆ దాంట్లో నేను బాగా కనెక్ట్ అయిపోయాను. నాకు ఈ క్యారెక్టర్ వస్తే బాగుంటుంది, నిజంగానే చాలా ఆశపడ్డాను. నాకు భయం మళ్ళీ పోతుందేమో, ఎవరో ప్రొడ్యూసర్ ఆయన వద్దు అని చెప్తారేమో. చాలా సినిమాలు అలాగే వచ్చేటివి. వచ్చిన తర్వాత డైరెక్టర్ చెప్పిన ప్రొడ్యూసర్ మంచి వాళ్ళని పెట్టుకోండి అయ్యా, కొత్త వాళ్ళని ఎందుకు అన్నారు అని చెప్పి మళ్ళీ తీసేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకరు ఎవరో డైరెక్షన్, ఇంకొక క్యారెక్టర్ ఎవరో రికమెండ్ చేశారండి, వాళ్ళు బాగున్నారు అని చెప్పి పెట్టుకోవాల్సి వచ్చింది, క్షమించండి సారీ అని చెప్పి నాకు మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు.
రేపు మీరు రేపు ఈ షూటింగ్కి వస్తున్నారని చెప్పేసి, లేదండి మళ్ళీ నాకు వేరే రికమెండేషన్ అండి, తప్పట్లేదండి, ఏం అనుకోకండి. సరే అండి, మీరు కూడా నాలాగా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళే, ఫస్ట్ మీరు సక్సెస్ అవ్వండి, ఎప్పుడో ఇప్పుడు నాకు కూడా అవకాశం వస్తుందేమో అనుకునేదాన్ని అంతే. బాధ లేకుండా లేదు, ఖచ్చితంగా బాధపడతాను. చెప్పిన ధైర్యంగా అవునండి, ఓకే అండి, పర్లేదండి, మీరు బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎందుకు నాకు రాలేదు అంటే పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. నా లైఫ్ లో ఇలాగే జరిగింది. అదే మీరు బలగం తర్వాత వచ్చిన మార్పులు చెప్తున్నారు. అదే చెప్పాను కదా, ఫైనాన్షియల్ సక్సెస్ నేను చూడలేదు, సక్సెస్ ఒక్కటి చూడలేదు, కష్టం నష్టం వచ్చింది, అన్ని చూసే సక్సెస్ అదిరిపోయే సక్సెస్ వచ్చింది. అదిరిపోయే సక్సెస్ వచ్చిందంటే మీన్స్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్, లవ్. ఈ లవ్ అనేది ఏంటంటే అండి, ఇప్పుడు ఒక మనిషి దగ్గర నుంచి ఎక్కడో నేను ఎయిర్పోర్ట్ లో నిజంగా మా సిస్టర్ లాగా అనిపించారండి. నిజంగా మిమ్మల్ని చూసినప్పుడు మా కంట్లో నీళ్ళు వచ్చాయండి. ఒక లేడీ చూసిన నిజంగా మా ఫాదరు నాకు గుర్తొచ్చారండి. నా లైఫ్ లో కూడా ఇలాగే జరిగిందండి. ఎంత మంది కనెక్ట్ అయిపోయారంటే వాళ్ళలో నన్ను చూసుకున్నారు. నేను ఆ క్యారెక్టర్ అని నిజంగానే ఫీల్ అయ్యారు. నిజంగానే వాళ్ళు ఒక బ్రదర్ కానివ్వండి, ఒక సిస్టర్ కానివ్వండి, ఒక ఫాదర్ అయి ఉండండి, వాళ్ళు కూడా ఒక డాటర్గా ఫీల్ అయ్యారు. నిజంగానే నాకు కూతురు ఇలా ఉంటుంది, నా కూతురు ఇలా బాధపడుతుంది అనుకున్నారు. అప్పుడు ఆ కొంతసేపైనా వాళ్ళలో వచ్చే ఎమోషన్ నన్ను వాళ్ళకి దగ్గర చేసింది చూడండి, అది నేను చాలా హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్. ఎక్కడైనా పోయినప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు ఏదో చూసామండి మీరు బాగా యాక్ట్ చేశారు అట్లా చెప్పడం వేరు, అమ్మా అని పిలిచి మాట్లాడడం వేరు. ఆ ఫీల్ అర్థమైపోతుంది. ఫీల్ అంటే ఆర్టిస్ట్ గా మనం ఏ క్యారెక్టర్ చేసినా, ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసినా, ఏమ్మా అలా చేసావు, ఏంటలా తప్పు కదా నువ్వు అంటే పండినట్టు, ఆ క్యారెక్టర్ నేను సక్సెస్ చేసినట్టు, పండినట్టు. అప్పుడు ఖచ్చితంగా నాకు హ్యాపీనెస్ వస్తుంది కదండి. ఆ హ్యాపీనెస్ నాకు వచ్చింది. ఇంకొకటి లవ్ అనేది అంత ఈజీగా ఎవరి మీద మనకు అంత ఎమోషన్ కానివ్వండి, కనెక్షన్ రాదు. ఆ కనెక్షన్ వచ్చింది అంటే నిజంగా నేను ఎక్కడో రాసి పెట్టుంది నాకు, నేను ఎక్కడో చాలా దీనికోసం నేను తాపత్రయపడ్డాను, నాకు దొరికింది. అదే మళ్ళీ ఫిలాసఫీ. అవునండి, నేను హ్యాపీ ఆ విషయం చెప్పడానికి. నాకు ఆ ఫిలాసఫీయే ఈ రోజు నన్ను ఇంత స్ట్రాంగ్ గా నిలబెట్టింది. అవునా? నిజంగా నేను నిజంగా చిన్నప్పటి నుంచి నేను అన్ని చూసి నేర్చుకుంటూ ఉన్నప్పుడు ప్రతిదీ నాకు ఎవరైనా చెప్తే ఇట్లా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలన్నప్పుడు ఏంటి ఇదంతా అనుకున్నా సరే కొన్ని నన్ను ప్రభావితం చేసినవే. ఓకే, నేర్చుకున్నాను. చాలా గురువులు పెద్ద వాళ్ళందరూ నాకు మంచి నేర్పించిన వాళ్ళే కాబట్టి ఈ మంచి నేను నేర్చుకోవడం వల్లనే ఈ రోజు ఏమీ లేని నేను ఇంతమంది ప్రేమ అభిమానాలు సంపాదించుకున్నాను. అంటే మీరు ఇప్పుడు మీ క్యారెక్టర్ లో చాలా మంది వాళ్ళని వాళ్ళు చూసుకున్నారు. మీ క్యారెక్టర్ లో వాళ్ళకి అలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడో జరిగి ఉండొచ్చు. మీ క్యారెక్టర్ లో మిమ్మల్ని మీరు చూసుకోగలిగారండి? నేను యాక్ట్ చేసేటప్పుడే చూసుకున్నానండి. అవునా? యాక్ట్ చేసేటప్పుడే ఖచ్చితంగా చూసుకున్నాను. ఓకే. ఆ క్యారెక్టర్ లో మెయిన్ చాలా వరకు నాకు కనెక్షన్ ఉందండి. కాబట్టి నాకు ఆ ఫాదర్ ఎమోషన్ కానివ్వండి. మిస్ అయ్యారా ఫాదర్ మీరు? మిస్ అయ్యానండి. నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పేశాను ఈ విషయం. అదే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పేశాను నేను అడాప్టెడ్ అని. కాబట్టి నేను చాలా మిస్ అయిపోయాను నా లైఫ్ లో. చాలా ఫీలింగ్స్, చాలా ఎమోషన్స్ చాలా మిస్ అయిపోయాను కాబట్టి నేను ప్రతిదీ చూసుకున్నానండి అక్కడ. గ్రేట్. అంటే ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా అంటే మీరు యాక్ట్రెస్ గా మీరు మంచి రైప్ స్టేజ్ లో ఉన్నారు. బట్ మదర్ వేషాలు ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్సే వస్తున్నాయి. మీ అంబిషన్ క్యారెక్టర్ ఏంటండి ఇన్ జనరల్ గా? అంటే ఇలా మీవేవో ఇన్స్టాగ్రామ్ లోని వాటిలో చూస్తే మంచి చాలా గ్లామరస్ గా ఉన్నవన్నీ ఉంటున్నాయి దాంట్లోని. బట్ మీరు క్యారెక్టర్ వరకు వచ్చేసరికి ఇలాగా అంటే మోడర్న్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ గట్ట చేయడం మీకు ఇష్టం? నాకు ఇష్టం లేదని ఏం లేదండి. చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నాకు అన్ని క్యారెక్టర్స్ చేయాలనే ఉంటుంది. ఏ క్యారెక్టర్ అయినా సరే నేను చేసి ఈ క్యారెక్టర్ ఆవిడ చేసినందువల్ల సేమ్ అలాగే ఫీల్ అవుతాయా మీకు? ఇప్పుడు మీరు కొన్ని సూట్ అవుతాయి లేదా చెప్పలేనండి. మీ ఎయిమ్ ఏంటండి? నాకు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలని ఇష్టం అండి. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. ఒక పవర్ఫుల్ మీన్స్ ఒక లేడీ, స్ట్రాంగ్ లేడీ, డెసిషన్స్ ఎలా అంత స్ట్రాంగ్ గా తీసుకోగలదు,
ఎలా ఉంటుంది అనేది చూపించే క్యారెక్టర్స్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఎమోషన్ మీరు సూట్ అవుతారా? మీరు సాఫ్ట్ గా ఉండే 100% మనిషి సూట్ మీరు. అవుతానండి. ఎందుకు సూట్ అవ్వను? నేను సాఫ్ట్ గా ఉండే మదర్ నేచర్ ఉన్న లేడీని నేను. కాబట్టి నేను సాఫ్ట్ గానే కనిపిస్తాను. కానీ లోపల అది కాదా సిచ్యువేషన్ మీరు? వచ్చినప్పుడు స్ట్రాంగ్ గా ఏయ్ ఉండను. ఎందుకు ఉండనండి? అందుకే పిస్టల్ తీసుకెళ్ళి నాకెవరు సర్కిల్ పెద్దగా ఉంటారు. ఎందుకు? అందుకే నేను స్ట్రాంగ్ లేడీని కాబట్టి. అవునా? ఒక స్ట్రాంగ్ లేడీని అంత ఈజీగా ఎవరు యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి. యాక్సెప్ట్ చేయలేరు, ట్యాప్ చేయలేరు, రెండు జరగవు కాబట్టి స్ట్రాంగ్ లేడీ అన్నప్పుడు. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై సెల్ఫ్. అంతే కదండి. స్ట్రాంగ్ లేడీ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఇట్లా మాట్లాడటం కాదు కదండి. అంటే అపరిచితుడు ఉన్నారా మీలోని? అలా ఏం లేరండి. లేడు కదా? అపరిచితులు అంతా లేరు. లేదు. నాకు చాలా క్లారిటీ ఉంటుంది కాబట్టి అపరిచితులు లేరు. అపరిచితుడు. కావాలంటే నేను అపరిచితుడిని క్రియేట్ చేస్తా. అంతే కదండి. మీకు చాలా క్లారిటీ ఉందండి లైఫ్. వచ్చేసిందండి, లైఫ్ నేర్పించేసింది క్లారిటీ. అవునా? బట్ మీరు అంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే, సినిమా ఇండస్ట్రీ అని కాదనుకోండి, ఎనీ గివెన్ ఏరియా, ఆఫీస్ అయినా ఇంకో చోటైనా ఇంకో చోటైనా, ఈ మేల్ అండ్ ఫిమేల్స్ అందరూ కలిసి కొలాబరేట్ అయ్యి వర్క్ చేసే అట్మాస్ఫియరే కదా అన్ని చోట్ల. బట్ మీరు అడాప్ట్ అవ్వగలుగుతున్నారా మరి ఇండస్ట్రీలో మూమెంట్స్కి, లేకపోతే కొంత ఆ ఫ్రెండ్లీ వాతావరణానికి? ఈజీగా ఇప్పుడు మనకి ఒక ఈజీ అట్మాస్ఫియర్ మంది సినిమా ఇండస్ట్రీలో. అంత ఏ ఒక నిలబడు అన్న టైప్లో ఉండదు ఇక్కడ వాతావరణం. మీరు అడాప్ట్ అవ్వగలుగుతున్నారా మీ మైండ్ సెట్ కి? నాకేం ప్రాబ్లం లేదండి. మీ మైండ్ సెట్ ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే మనం ఒక లైఫ్ స్టైల్ చూసి సడన్ గా వస్తే ఎవరికైనా అది ఇబ్బందే. అంతే కదండి. స్కూల్ నుంచి ఒకసారి మనము ఇంటర్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్తాం, కొంచెం చేంజెస్ అక్కడ సిచ్యువేషన్స్ మనం ఇది చేసుకోవడం. తర్వాత ఇంకెక్కడికన్నా ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తాం. అట్లా ఏదైనా మనము అక్కడికి కొత్తగా వెళ్ళినప్పుడు అది కష్టమే. తర్వాత మనకు అర్థమైపోయిన తర్వాత చాలా ఈజీ అవుతుంది. కాకపోతే కరెక్ట్ గా అర్థం చేసుకుంటున్నామా లేదా అనేది మన పాయింట్. కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు మీరు? అర్థం చేసుకున్నాను కాబట్టి మీరు నన్ను ఇంటర్వ్యూకి పిలిచి మాట్లాడుతున్నారు సార్. మీరు ఐఏఎస్ కి వెళ్ళుంటే చాలా ఈజీగా సెలెక్ట్ అయిపోయింది. లేదు సార్, లేదు సార్, అట్లా కాదు. అంటే అప్పుడు నాకు ఆ ఎడ్యుకేట్ లేదు, చెప్తున్నాను కదా. ఇప్పుడు మరి ఎడ్యుకేట్ అయ్యాక పిలిచారు మీరు, అందుకే ధైర్యంగా మాట్లాడారు. ఎంతవరకు చదువుకున్నారండి మీరు నార్మల్ గా? చెప్పనండి. చెప్పరా? ఏజ్ చెప్పరు నార్మల్ గా? చదువు కూడా చెప్పను, చెప్తే అది అండి. నేను చెప్తున్నా కదండి, నా చిన్న ఏజ్ నుంచి నేను లైఫ్ నా స్ట్రగుల్ తో స్టార్ట్ చేశాను కాబట్టి స్కూల్కి వెళ్ళే అంత టైం నాకు లేదు. స్కూల్కి వెళ్ళే టైం కూడా మీకు దేవుడు ఇవ్వలే. డైరెక్ట్ గా సినిమా యాక్టర్ వచ్చేసాను. తర్వాత ఇలా నిల్చున్నాను, ఇలా కూర్చున్నాను. మీ నార్మల్ గా మీ ఫ్రెండ్స్ గట్టా మీ వేదాంతం గట్టా వింటుంటారా లేకపోతే తిడతారండి? ఎంజాయ్ చెయ్యలేము, సోదంతా చెప్పకంటారు. అంటారా? నువ్వంతా ప్రతి విషయాన్ని డిప్లొమాటిక్ గా చెప్పక రూపా, స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్దా లేదా ఆన్సర్, లేదా లేదంతే, అన్నిటికీ డిప్లొమాటిక్ ఆన్సర్స్ చెప్పకు అంటారు. అబ్బా అవునా, ఇంత డిప్లొమాటిక్ గా ఉన్నానా నేను అనుకుంటాను నేనే. అదే ఇప్పుడు మీరు సక్సెస్ వచ్చి మీరు ఇందాక అన్నట్టుగా మీకు అవకాశాలు కూడా ఎక్కువ వచ్చి ఉంటాయి కదా బలగం తర్వాత? అవకాశాలు మంచిగా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన అవకాశాలు రాలేదండి అంతగా. ఓకే అంటే అలా చెప్తే కూడా రాంగ్ అయిపోతుంది కాబట్టి మంచి అవకాశాలు చేశాను. నాకు ఇంకా ఏదో అనుకున్నాను, ఇప్పుడు నన్ను యాక్టర్ గా గుర్తించేశారు కాబట్టి నాకు వెల్లువలు అయిపోతాయి ఇప్పుడు క్యారెక్టర్స్ అనుకున్నాను. అంత రాలేదు. ఓకే, ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ నన్ను నెగిటివ్ గా అడుగుతున్నారు, నాలో నెగిటివ్ యాంగిల్ కూడా చూస్తున్నారు. అదే ఇందాక మీరు చెప్పినట్టుగా నేను చెప్పింది స్ట్రాంగ్ లేడీ, నెగిటివ్ లేడీ కాదు, ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్. నేను ఇంత చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను కానండి, మీ అంత స్పష్టంగా మాట్లాడిన ప్రతి మాట మీద ఒక కమాండ్ తో కూర్చుని మాట్లాడిన వాళ్ళని అతి తక్కువ చూశాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అతి తక్కువ. థ్యాంక్ యూ. యు ఆర్ గ్రేట్ ఇన్ దట్ ఆస్పెక్ట్ ఆల్సో. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్లు అంటే మీరు కొంతమంది డైరెక్టర్లకైనా అండి నాకు ఇలాంటి క్యారెక్టర్ రాయండి నేను చేస్తాను అనే ఒక చిన్న పియర్ ఉంటుందండి సినిమా ఇండస్ట్రీలో, ఫ్రెండ్లీ అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
కొంతమంది చెప్పుకోగలుగుతారు. నాకు అంత సర్కిల్, అంత ఫ్రెండ్స్ ఎవరు లేరండి. మెయింటైన్ చేయకపోవడం అనేది మైనస్ కదండి ఈ కెరీర్ లో. నేను ఇప్పుడు మైనస్ అనుకోవట్లేదండి. ఏ నేను అనుకుని సాధించేశాను కదా. ఇంకా మీరు ఇంకా మొదట ఒక స్టెప్ లోనే అనుకోండి, ఒక్క స్టెప్పే 100% నేను వేసింది ఒకే స్టెప్పే. కానీ- మీరు వేయడం కాదు, మీ భాషలో చెప్పాలంటే, మీ వేదాంత పరిభాషలో చెప్పాలంటే, దేవుడు ఒక అడుగు వేయించాడు. లేదండి, కొన్ని విషయాల్లో నేను మరీ అంత వేదాంతంగా ఉండను. నేను ఫైటర్, నేనే ఫైట్ చేసి తెచ్చుకుంటాను కాబట్టి దేవుడు వస్తాడు ఇప్పుడు నాకు భోజనం పెడతాడు అనుకోను, నా భోజనానికి నేనే పని చేసి తెచ్చుకోవాలి. కాబట్టి అట్లా అన్ని విషయాల్లో అది వేదాంతం పనిచేయదు. కొన్ని విషయాల్లో పనిచేస్తుంది, కొన్ని విషయాల్లో పనిచేయదు. కాబట్టి నేను ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసే అంత పర్సనాలిటీ కాదండి నాది. నాకు అంత మింగిల్ అయ్యి వాళ్ళకి అంత టైం ఇచ్చి అంత నాకు తెలీదు, అంత చేయలేను. నేను కంప్లీట్గా నా బాధ్యతల మీద ఫోకస్ చేసిన వ్యక్తిని. బాధ్యతల్ని మాత్రమే నేను సిన్సియర్గా కంప్లీట్ చేయాలి అనుకుని ఫోకస్ చేసి, దాంతో పాటు నాకున్న ఒక హ్యాపీనెస్, నాకు దొరికే ఒక హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుంది అన్నప్పుడు, నాకు ఇష్టమైన పని చేస్తే నాకు దొరుకుతుంది. అది నేను యాక్టర్, నేను నన్ను నేను క్రియేట్ చేసుకుంది ఒక యాక్టర్ గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో, ఒక యాక్టర్ గానో ఒక స్టేజ్ పైన చూసుకున్నప్పుడు నేను నిజంగా అక్కడ జీవించినట్టు అనిపిస్తుంది. నాకు ఒక క్యారెక్టర్ నాకు దొరికింది అనుకోండి, ఆ క్యారెక్టర్ లో నేను ఒక నెగిటివ్ క్యారెక్టర్ కానండి, ఒక పాజిటివ్ క్యారెక్టర్, నిజంగా నా ఫీల్ అయిపోయిన హస్బెండ్ పోయాడు, ఇప్పుడు నిజంగా నా హస్బెండ్ పోడు కదండి, అక్కడ నేను ఆ హస్బెండ్ ని ఊహించుకుని నేను ఏడుస్తాను, ఫీల్ అవుతాను. అప్పుడు నిజంగా నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఏంటంటే నిజంగా నేను చేస్తున్నాను, ఈ క్యారెక్టర్ లో నేను వర్క్ చేస్తున్నాను, ఇంకేం చెయ్యొచ్చు అన్నప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. కాబట్టి అదొక్కటే నేను ఎంజాయ్ చేసేది, అదొక్కటే 100% నాకు నేను నచ్చి చేస్తున్న పని. ఇంకా మిగతాదంతా నా బాధ్యత, నా లైఫ్ కి భగవంతుడు నేను ఇక్కడ పంపించినందుకు నేను ఎక్కడ మిస్టేక్ చేయకూడదు. నా వల్ల అయినంత వరకు నా ఫ్యామిలీని కానివ్వండి, నన్ను కానివ్వండి, నేను కాపాడుకోవాలి. ఇదంతా బ్యాలెన్సింగ్. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేశాను, దీన్ని లవ్ చేశాను. ఏ అనాలిసిస్ అండి నిజంగా. మీరు అంటే మీరు ఇందాక చెప్పిన దాన్ని, నా బాధ్యతలన్నీ నెరవేర్చగలిగానని ఒక మాట అన్నారు మీరు బిగినింగ్ లో. ఇంకా ఉన్నాయండి బాధ్యతలు మీకు? నన్ను నేను ఇప్పుడు చాలా నా కోసం నేను చాలా చెయ్యాలండి, చాలా పెద్ద బాధ్యత ఉంది ఇప్పుడు. ఏంటది? అదే అండి, నాకు నచ్చిన పనులన్నీ చెయ్యాలి. ఓకే, నాకు నేను చాలా ఇవ్వాలి. ఇంకా నా లైఫ్ స్టార్ట్ అయింది కదా పరిశ్రమకి, ప్రేక్షకులకి. ఇప్పుడు అంటే ఇదేదో నేనేదో సంఘ సేవ చేస్తున్నాను, ఎవరి కోసమో పని చేస్తున్నాను కాదు కదండి. సంఘ సేవ కాదు, ఏది కాదు, ఇక్కడ ప్రేక్షకుల కోసం కూడా కాదు, నా కోసం నేను పని చేస్తున్నాను. ప్రేక్షకులు దాన్ని ఆదరించిన రోజు నేను సక్సెస్ అయినట్టు. అదే, ఇప్పుడు మీరు వస్తున్నాయి కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లు కూడా వస్తున్నాయని చెప్పారు కదా, మరి రిసీవ్ చేసుకుంటున్నారా మీరు చెయ్యాలని? ఇప్పుడు నేను 100% చేయడానికి రెడీగా ఉన్నానండి. అవును. ఇప్పుడు నెక్స్ట్ ఏం పిక్చర్ లో చేయబోతున్నారండి నెగిటివ్ రోల్? ఒక 2-3 చిన్న మూవీస్ అండి, అవి వాళ్ళు మాట్లాడారు. చిన్న మూవీస్ మీన్స్ నాతో ఇంటికి వచ్చి స్టోరీ చెప్పి వెళ్ళిన వాళ్ళు. ఓకే, ఇప్పుడు నాకు అది ఎంతవరకు నేను వర్క్ చేసి డెవలప్ అయిన తర్వాత నేను దాని గురించి కరెక్ట్ గా చెప్పగలను. నెగిటివ్ వాళ్ళు రాసుకున్నాం మేడం, మీరైతే బాగుంటుంది అనుకున్నాము అన్నప్పుడే నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, మనల్ని ఇలా కూడా చూసిన యాక్టర్ గా గుర్తించారు, పర్వాలేదు, మనం అది కూడా చెయ్యాలి. దానికోసం ఎలా చెయ్యాలి, ఇప్పుడు దానికోసం నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇలాంటి ఆలోచనలో ఉన్నాను. గ్లామర్ క్యారెక్టర్ చేయాలని అనిపించలేదా మీకు ఎప్పుడు? ఎందుకు లేదండి, 100% ఉంది. అన్ని క్యారెక్టర్స్ యాక్టర్ అంటేనే అదే కదండి. అంటే గ్లామర్ ఇన్ ది సెన్స్, ఇవాళ రేపు ఇప్పుడు మలయాళంలో వస్తాయి అనుకోండి అలాంటి సినిమాలు, మనకు తెలుగులో తక్కువ, కానీ కొంచెం మిడిల్ ఏజ్డ్ పర్సన్ అంటే, నేను కెన్ ఐ కాల్ యూ మిడిల్ ఏజ్డ్ ఉమెన్ పిలవండి అనొచ్చా? అనుకోండి, అనుకోవడం వేరు, అనొచ్చు వేరు. మీరు ఒకరు బలెవర్లాగా ఉన్నారు. ఇప్పుడు మీరు అడుగుతున్న దానికి నేను ఏం చెప్పాలి చెప్పండి. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు అంటే, నేను ఇందాక ఏం చదువుకున్నారంటేనే మీకు చెప్పడం ఇష్టం లేదు. తర్వాత ఇంక ఏజ్ ఏముందండి, నన్ను అమ్మమ్మని కూడా చేసేస్తున్నారు, అమ్మని చేసేసారు, ఇంకా అయిపోయింది కదండి. హీరోకైనా పర్లేదు, ప్రభాస్ కైనా. కాబట్టి ఇంకా నాకేం ప్రాబ్లం లేదు, ఏమన్నా అనుకోవచ్చు. వాళ్ళ పర్సెప్షన్ గురించి నేను ఏం ఫీల్ అవ్వను. వాళ్ళు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్న దాన్ని బట్టి నేను ఫీల్ అవుతా. అదేలేండి, అంతే కదండి. ఇప్పుడు నాకు ఇప్పుడు మీరేదో పెద్ద ఏజ్ అనుకున్నా నాకు ఒరిగేది లేదు, పోయేది లేదు.
లేదండి నేను ఎంత నన్ను చాలా చిన్నదానండి మీరు ఎలా అలా అంటారు అని మీతో నాకు ఎందుకండి డిస్కషన్. అబ్బా, మీరు బాబు అస్సలు మిమ్మల్ని ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. సారీ ఎందుకండి ఇలా భయపెట్టిస్తున్నారు. అయ్యో, అసలు మీ చుట్టూరా మీకు ఒక కంచు కవచాన్ని ఏర్పరచుకున్నారు. వేద ఎన్ని బాణాలు వేసినా ఆ కవచానికి తగి పడిపోతాయి తప్పితే, అలా ఏం లేదు. మన ఘటోద్గజుడికి బాణం తగిలితే ఇలా తీసి ఇలా విసిరేస్తాడు ఘటోద్గజుడు మాయాబజార్లో. అలా ఏం లేదండి. మీరు అంటే మీరు పర్సనల్ గా మాట్లాడాలంటే మీరు చాలా సున్నితమైన వ్యక్తి, లేకపోతే చాలా సున్నితమైన వ్యక్తిని కాబట్టే ఇంత పగడ్బందీగా లైఫ్ ని క్రియేట్ చేసుకున్నాను. సున్నితంగా లేకపోతే నేనే ఎవరేమనుకుంటే ఏంటి అట్లా వెళ్ళిపోతాం కదండి. నేను ఆ ఫీల్ లో ఉన్నాను. చాలా సున్నితం అండి నేను. నన్ను ఎవరైనా ఏమన్నా అంటే నిజంగానే బాధపడతాను. తర్వాత నేర్చుకో, ఓకే మనం బాధపడకూడదు అని నేర్చుకున్నాను కాబట్టి మీతో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. సున్నితంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను స్ట్రాంగ్ అయ్యారు. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనే దానిలో చాలా మందికి బోల్డ్ కంప్లైంట్లు ఉంటాయండి, విమెన్ కి ముఖ్యంగా. సరే జెంట్స్ అయితే ఏదో పడుతుంటారు, కింద మీద పడతారు, సక్సెస్ లోకి వచ్చే వరకు చాలా కంప్లైంట్స్ ఉంటాయి, చాలా గ్రీవెన్సెస్ ఉంటాయి. వాళ్ళు అలాగ మిస్బిహేవ్ చేశారండి, వీళ్ళేమో ఇలాగా రాంగ్గా మాట్లాడారండి, వాళ్ళేమో రాంగ్గా హ్యాండిల్ చేశారండి అనే కొన్ని కంప్లైంట్స్ చాలా జనరల్. అది ఏ లాంగ్వేజ్ ఇండస్ట్రీనే కావచ్చు, తమిళ్ కావచ్చు, కన్నడం కావచ్చు, మలయాళం కావచ్చు, ఏదైనా. మీకు అలాంటి ఇబ్బందులు మీరేం పడలేదుగా? ఏమండి ఇక్కడ నేను ఒకటే అనుకుంటానండి, ఇబ్బందులు మీన్స్ మనం ఎలా తీసుకున్నాము, మనం ఎలాంటి సిచ్యువేషన్ ని ఎదుర్కొన్నాము అనే దాన్ని బట్టే ఇబ్బంది అని చెప్తాం కదండి. వాళ్ళు నన్ను ఇలా అన్నారు, లేదంటే నన్ను ఇలా టార్చర్ పెట్టారు, ఇలాంటివన్నీ కూడా మనం తీసుకున్నాము, వాళ్ళు మనకి ఇస్తున్న ప్రెజర్, అంతే కదండి. వాళ్ళు మనకి ఏదైనా ప్రెజర్ ఇచ్చి ఉండాలి, మనం దాని గురించి సఫర్ అయి ఉండాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఒక సఫర్ క్యారెక్టర్ని ఇక్కడికి వచ్చేటప్పటికి. కాబట్టి నాకు ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకోండి, ఎందుకు ఇస్తున్నారు అని ఫస్ట్ ఆలోచిస్తాను. నేను ఏం చేయాలి, నేను ఎలా ఉండాలనేది నాకు ఒక క్లారిటీ ఉంటుందండి. కాబట్టి నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంకొకటి, ఒక లేడీ ఒక జెంట్ విషయంలో నేను ఒకటే క్లారిటీ, నాకు చిన్నప్పటి నుంచి నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జెండర్ ప్రాబ్లం ఎందుకు ఉంది అనేది ఒక పెద్ద సమస్య. అసలు మగాళ్ళకి ఎందుకు ఇలాంటి రెస్పెక్ట్, లేడీస్కి ఎందుకు ఇలాంటి రెస్పెక్ట్, అందరం మనుషులమే కదా అనేది నా చిన్నతనం నుంచే స్టార్ట్ అయిపోయిన ఒక సమస్య. అందరూ మనుషులే కదా, అబ్బాయిని ఎందుకు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, అమ్మాయిని ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అంటారు అనేది ఒక ప్రాబ్లంతో స్టార్ట్ అయిన క్యారెక్టర్. వీళ్ళెందుకు ఇలా వేసుకో బట్టలు, ఇలా కూర్చో అంటారు. మీకు ఇచ్చే గౌరవం అనుకోవచ్చు కదండి అది. కరెక్టే అండి. ఇప్పుడు గౌరవం మీన్స్ మన ఆలోచన విధానం మారుతున్నప్పుడు, లేదంటే మనకు కావాల్సింది దొరికినప్పుడు అది నిజంగా గౌరవమా, ఇది ఏంటి అనేది మనకు అర్థమవుతూ వస్తుంది. ఏమీ తెలియనప్పుడు ప్రతి మనిషికి ఒక సమస్య లాగానే అనిపిస్తుంది. వీళ్ళు ఎందుకు మనల్ని కట్టడి చేస్తున్నారనే అనిపిస్తుంది. ఆ కట్టడి ఆ టైంలో వాళ్ళకి కరెక్ట్ కాదనిపించవచ్చు, అంతే కదండి. వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ మైండ్ సెట్ ని మనం కంట్రోల్ చేస్తున్నట్టే కదా. కరెక్ట్. ఆ టైంలో వాళ్ళు సఫర్ ఏమవుతున్నారో వాళ్ళ తరపు నుంచి ఆలోచిస్తే వాళ్ళకి అది తప్పనే అనిపిస్తుంది. మనం ఇది చెయ్యొద్దు అంటే చేయాలనిపిస్తుంది, లేకపోతే తిరగబడాలనిపిస్తుంది. ఇంకొకటి, ఇది ఏంటి అంటే ఈ సమస్య అనేది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాదు. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య సమస్య ఎప్పటి నుంచో ఎన్నో రకాలుగా సమస్యలతోనే వస్తుంది. ఆడవాళ్ళు ఇలా ఉండాలని, లేదా మగాడు అలా ఉండాలని, లేకపోతే ఇలా ఉండకూడదని, ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటున్నాం. కాబట్టి ఇది సమస్య, ఎప్పటికీ ఒక సమస్యే. ఇంకొకటి, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఆకర్షించడం, లేదా ఒక అబ్బాయితో ఒక అమ్మాయి మాట్లాడితే ఎందుకు మాట్లాడింది, ఏ ఉద్దేశంతో మాట్లాడింది అనడం, ఇవన్నీ ఒక టైం పీరియడ్ నడుస్తూనే ఉంటది. వాళ్ళ తర్వాత వాళ్ళకి ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇదంతా సిల్లీ అనిపిస్తుంది. ఆ టైంలో వాళ్ళకి సఫర్ నువ్వు ఎందుకు మాట్లాడావు అంటే అప్పుడు వాళ్ళకి కోపమే వస్తుంది. నేను ఏ ఉద్దేశంతో మాట్లాడాను నీకు తెలియకుండా నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు అన్న కోపం కూడా వాళ్ళకి వస్తుంది. కాబట్టి నేను అవన్నీ చూసేసాను కాబట్టి నాకు జెండర్ ప్రాబ్లం చిన్నప్పటి నుంచే లేదు. వీళ్ళు అట్లని చెప్పి నేను ఇలా ఉంటాను రెబల్గా, ఏంటి నేను ఇలాగే మాట్లాడతానని నేను ఎప్పుడు లేను. నా లిమిట్స్ నాకు తెలుసు. కాబట్టి నాకేమి వాళ్ళు ఏదైనా ఆశపడి ఏదైనా మాట్లాడారు అనుకోండి, ఓకే ఇలా మాట్లాడుతున్నారు, మనం ఏంటి, మనం ఎంతవరకు లిమిట్స్లో ఉండాలి, వాళ్ళని ఎంత లిమిట్లో పెట్టాలనేది నాకు ఐడియా ఉంది. కాబట్టి నేను ఎప్పుడు అది సఫర్ అవ్వలేదు. ఒకవేళ అయ్యి ఉంటే ఖచ్చితంగా నాకన్నా వాళ్ళు స్ట్రాంగ్ అయి ఉండాలి, నన్ను బాధ పెట్టడానికి వాళ్ళు ప్రయత్నించి ఉండాలి, అప్పుడు నేనేం చేయలేకపోయి ఉండాలి. అలాగని నేను సఫర్ అయిపోయి నేనేదో బాధపడిపోయి ఏడ్చుతూ కూర్చునే క్యారెక్టర్ అయితే కాదు. ప్రతిదీ నేర్చుకుని ముందుకెళ్ళిపోవడమే. ఓకే,
అంటే ఈ సందర్భాలు ఇలా ఉన్నాయంటే వాళ్ళ చేతిలో ఇది ఉంది, వాళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళు మనల్ని ఈ రోజు మనము- మాట్లాడగలిగారు, తప్పుగా మాట్లాడగలిగారు అనే. అంటే ఆ పరిస్థితుల వల్ల క్యారెక్టర్ వదిలేయడం, సినిమాలు వదిలేయడం. మొన్న ఎవరు శివబాలాజీ వైఫ్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా ఆ అమ్మాయి మధు చెప్పింది, ఉమ్, నన్ను ఒక మలయాళం సినిమాకి పిలిచి వాళ్ళు ఏదో నాతో మిస్బిహేవ్ చేయకపోతే వెంటనే నేను ఓపెన్ గా చెప్పింది అమ్మాయి. ఉమ్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చున్నప్పుడే. అలాంటి సందర్భాలు నార్మల్ గా ఈ గ్రోయింగ్ స్టేజ్ లో విమెన్ కి ఇక్కడనే కాదండి, అక్కడ చెప్తున్నా, ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ఇట్లా జరగదు అని ఒకవేళ అట్రాక్షన్ అయినా అయి ఉంటది, లేదా వాళ్ళ స్ట్రాంగ్నెస్ వాళ్ళు చూపించుకోవడం, మేము గట్టి ఇప్పుడు మేము ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నాము, మీరు ఈజీ మాకు అన్న మాట్లాడే అవకాశం అన్ని ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. అది ఒక ఎక్కడైనా. ఇండస్ట్రీనే కాదు, బా. జెండర్ ప్రాబ్లం అది. ఎస్, ఒక మగాడు మేల్ అండ్ ఫిమేల్ మీట్. అది వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ పరిస్థితుల్ని బట్టి వాళ్ళు అలా ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవుతూనే ఉంటారు. మనకి ఆ నాలెడ్జ్ కూడా నాకు తెలిసి ఆడపిల్లలకి కొంచెం అందరూ స్ట్రాంగ్ గా ఉండాలని లేదు కాబట్టి, కొంతమంది సడన్ గా ఏదన్నా ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు. ఎరిగిపోయి ప్రాబ్లంలోకి వెళ్ళిపోయి బాధపడిన వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం చెప్పుకున్నప్పుడు మనం కూడా వాళ్ళని కామెంట్ చేస్తాం, ఏంటి ఇలా ఎందుకు చేసి ఉండకూడదు అని. కానీ అవును. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది వాళ్ళకి నిజంగా తెలుసు, మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడేస్తాం. అలా మాట్లాడకూడదు. ఇంకోటి, ఎవరు కూడా దాన్ని ఈజీగా తీసుకోకూడదు. ఒక మనస్సుకి సంబంధించిన విషయం అండి అది. టోటల్ గా మాట్లాడుకుంటే ఒక జెండర్ ప్రాబ్లం లో ఉన్న ఒకటి లేడీకి మనసుతో సంబంధించింది, అబ్బాయికి అది మనసుకి సంబంధించింది. అంత అందరికీ కాదు, కొంతమందికి చెప్తున్నా. ఎవరైతే ఈజీగా లేడీని చూస్తారో వాళ్ళకి అది మనసుకి సంబంధించిన విషయం కాకపోవచ్చు, కానీ లేడీకి ఖచ్చితంగా అది మనసుకు సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళని సఫర్ చేయకూడదు. అది వాళ్ళకి ఆ విజ్ఞత వచ్చేస్తే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. మరి ఆడవాళ్ళ వల్ల సఫర్ అవుతున్న మగాళ్ళ సంగతి ఏంటి? అదే చెప్పాను కదండి, నేను అందరూ మగాళ్ళని అనలేదు. మీరు నన్ను తప్పుగా తీసుకుని తప్పుగా ఏం లేదు. అది మీ చెప్తాను, నోట్లో ఎవరైనా విన్నాను. మీరు బాగా అనాలిసిస్, ఒక పర్సనాలిటీ ఖచ్చితం. డెవలప్మెంట్ అనాలిసిస్ కోర్సులు ఉంటాయి చూడండి, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు ఉంటాయి, వాళ్ళు మాట్లాడతారు లోపల, చాలా ఎలాక్వెంట్ గా మాట్లాడతారు. అలా మాట్లాడుతున్నారు మీరు, అందుకే నేను మధ్యలో ఏం మాట్లాడలా, అసలు క్వశ్చన్ కూడా వేయలేదు మిమ్మల్ని నేను. అంటే మీరు అన్న క్వశ్చన్ కి ఇప్పుడు అదే చెప్తున్నానండి, చాలా 90% పీపుల్ ఇక్కడ ఏంటి అంటే ఆడవాళ్ళకి కొంచెం మనసుతో సంబంధించిన విషయం, అఫ్ కోర్స్ 10%. మగవాళ్ళకి చాలా తక్కువ మందే కావచ్చు, వాళ్ళకి పెద్ద విషయం కాకపోవచ్చు, అది చెయ్యకుండా ఉండాలనే చెప్తున్నా. అదే లేడీ చేసినా నేను చెప్తున్నా, ఇక్కడ నాకు జెండర్ ప్రాబ్లం అనేది కాదు. అసలు మీరు జెండర్ ప్రాబ్లం లేదని చెప్పి మీరు ఎప్పుడో ప్రకటించారు. అదే అయిపోయింది. మగాడ ఆడద ఒక మనిషి భగవంతుడు ఇక్కడ సృష్టించాడు, వాడి కార్యం వాడు కంప్లీట్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు కాబట్టి, అది ఎవరు ఇక్కడ పెద్ద నువ్వు తోపు నేను తోపు అనట్లేదు. మీరు అసలు అంటే నాకు ఇప్పుడు మీరు ఇంతసేపు మీతో మాట్లాడిన తర్వాత మీరు ఏది కూడా చూసి చాలా మెస్మరైజ్ అయిపోయి, బా ఏంట్రా ఇది అదిరిపోయింది అని అనిపించే సందర్భాలు మీకు ఏం రావే? అంత అవకాశం నాకు భగవంతుడు ఇవ్వలేదండి. ఇవ్వలేదంటారు. అంతే కదండి. నేను నా లైఫ్ లో నేను నా జర్నీ డిఫరెంట్ జర్నీ కాబట్టి, నేను మిస్మరైజ్ అయ్యే సిచ్యువేషన్స్ కన్నా సర్వైవలే నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, నేను ఎప్పుడు ఏది చూసి మిస్మరైజ్ అవ్వలేదు. చాలా మంచి పాయింట్ అండి అది మీరు చెప్పింది. మెస్మరైజ్ అవ్వడం కన్నా సర్వైవల్ ఇంపార్టెంట్ అన్నమాట అన్నారే, చాలా గ్రేట్ లైన్, చాలా గ్రేట్ లైన్ నిజంగా. మీరు అన్ని రకాలుగా అంటే నటిగా ఎలాగా ప్రూవ్ అయ్యారు. మీ ఫిలాసఫీ మీకు 100% శ్రీరామ్ రక్ష సైకలాజికల్ గా, ఎందుకంటే అందరూ చాలా మంది అప్సెట్ అయ్యేది సైకలాజికల్ గానే. యాక్సిడెంట్లు అయితే తప్పితే ఫిజికల్ గా దెబ్బతిండ్రు, బట్ సైకలాజికల్ గా ప్రతి క్షణం దెబ్బతింటుంటారు మనుషులు, 100%. ఆడవాళ్ళైనా మగాళ్ళైనా కూడా. సో అందులో కూడా మీరు గెలిచేశారు, సినిమా ఇండస్ట్రీలో గెలిచారు, లైఫ్ లో గెలిచారు. సో మీరు ఒక దాన్ని ఏమంటారు, ఒక పోరాట యోధురాలు మీరు లైఫ్ లో. అండ్ చాలా చిన్న మాట అండి, పోరాట నా యోధురాలా? లైఫ్ తో పోరాట కాదు, అంటే నేను చెప్పుకోవాల్సింది అంటున్నా. మీరు చాలా పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తున్నారు నా పెద్ద మీద. వర్డ్స్ యూజ్ చేయలేదు, చాలా సహజమైన మాటలు అయ్యో చెప్పారు. థ్యాంక్ యూ, నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. కానీ నేనైతే అట్లా అనుకోవట్లేదు. ఏమనుకుంటారండి మీ గురించి మీరు? వెరీ సింపుల్ అండి, నేను ఒక హ్యూమన్ బీయింగ్ ని, నేను ఇక్కడ లైఫ్ ఎంజాయ్ చేయడానికి పుట్టాను, కానీ నాకు స్ట్రగుల్స్ వస్తున్నాయి, ఏదో ఒక రకంగా ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. దాని నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, మళ్ళీ కానీ నేను ఇప్పుడు బాగానే ఉన్నారుగా, ఇంకేమన్నా ఇప్పుడు బాగున్నాను ప్రాబ్లమ్స్? means నాకు ప్రాబ్లం ఏం లేదండి, నాకు Okay. ఏది ఇంకా ప్రాబ్లం కాదు. ఇంకా మీరు చెప్పారు కదా, మీరే ఒక వర్డ్ అన్నారు కదా, నాకు ఇంకేది ప్రాబ్లం కదా, చాలా పెద్ద ఇంకేది? ప్రాబ్లమ్స్ చూసి వచ్చేసాను కాబట్టి ఇంకేది ప్రాబ్లం కాదు. అలా చెప్పకుండా ఉండాలి, ఎందుకు అంటే
అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం మన వాళ్ళు అనే వాళ్ళు ఎవరైనా మనకు దూరం అవ్వడం. అది మనం చిన్నప్పుడే అయిపోయింది. చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా సరే అంత ఈజీ అయితే కాదు. దాన్ని మనం ఎంత ఫిలాసఫీ నేర్చుకున్నా మన వాళ్ళు మనకు దూరం అయిపోతే దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. కష్టం. అదొక్కటి నేను ఏమైనా ఫేస్ చేస్తానేమో, అంతకు మించి ఇంకా నాకేం లేదు. పోన్లండి, చాలా సంతోషం. ఎందుకంటే ఇంటర్వ్యూలు చేసినప్పుడు విమెన్ని కొన్ని ఇబ్బందులు వాళ్ళు చెప్తున్నప్పుడు వినడానికి కూడా బాధగా ఉంటుంది. కానీ మీరు అలా కాదు, అసలు మీరు చాలా రిఫైన్డ్ పర్సనాలిటీ అండ్ చాలా రిఫ్రెష్డ్ పర్సనాలిటీ. థ్యాంక్ యూ. లైఫ్ని బాగా హ్యాండిల్ చేస్తున్నారు అండ్ మీకు హౌ టు మూవ్ అరౌండ్ సినిమా ఇండస్ట్రీ. కాదు మిమ్మల్ని అడవిలో పెట్టినా మీకు ఏమీ అసలు ఎడారిలో ఉన్నా మీరు హ్యాపీగా నవ్వుకుంటూ వచ్చేయగలరు. ఎందుకంటే ఆ ఫిలాసఫీ బ్యాకప్ ఉన్నది మీ దగ్గర కాబట్టి. అండ్ మీరు అనుకున్నట్టుగా ఇంకా చాలా గొప్ప గొప్ప పాత్రలు మీకు రావాలి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఏజ్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా మంచి క్యారెక్టర్లు చేసి బలగం లాంటి క్యారెక్టర్లు మీకు ఇంకా చాలా. అప్పుడెప్పుడో ఓరోసి శారద గారికి అలాంటి క్యారెక్టర్లు పడ్డాయి అవునండి, ఆ అవును. రోజుల్లో. అప్పుడు లేడీస్ అంతా నిజంగా వాళ్ళు బ్లెస్డ్ అండి. వాళ్ళ క్యారెక్టర్స్ ఎన్ని చేసేవాళ్ళు. ఇప్పుడు నాకు తెలిసి అంత క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి మాట్లాడుకునే అంత పెద్దగా క్యారెక్టర్స్ పడట్లేదు. అంటే మీరు అదే మీకు ఇందాక నేను చెప్పాను, పిఆర్ కూడా చాలా మెయిన్ సినిమా ఇండస్ట్రీలో. అది కెరీర్స్ ని చాలా గొప్పగా రెవల్యూషనైజ్ చేస్తుంది. మీకు పిఆర్ఓ పెద్ద జీరో. పిఆర్ నాకు తెలిసినంత వరకు అంటే మీకు వచ్చింది మీరు చేసుకోవడం, మీకు ఇచ్చింది మీరు దాచుకోవడం, మీకు వచ్చింది మీరు కష్టపడడం, అంతే. దాన్ని ముందుకి ఎదగాలి, ఒక అడుగు ముందుకు వేయాలంటే 10 మంది చేయూత్ కావాలి, 10 మంది తాలూకా సపోర్ట్ కావాలి ఇండస్ట్రీలో. అది ఆ పరంగా కూడా మీరు 10 మంది సపోర్ట్ నాకు ఉంది కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానండి. నేను కాదు, కష్టపడి నేను ముందుకు ముందుకు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలంటే ముందుకు వస్తుందండి ఖచ్చితంగా. ఎందుకంటే మనం మంచి దారిలోనే వెళ్తున్నాము. మంచి వాళ్ళు మనకు పరిచయం అవుతారు, మంచి దారి చూపిస్తారు. అంటే అదే మీ పాజిటివ్ అవుట్లుక్ రియలీ చాలా అప్రిషియేట్ చేయవలసిన అవుట్లుక్ మీది, యాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైనా కూడా 100% మీకు మంచి అంటే మంచి సక్సెస్ సాధించగలిగే ఒక యాటిట్యూడ్ అనండి, లేకపోతే ఒక మైండ్ సెట్ అనండి, సైకాలజీ అనండి. లేదండి, నాకు నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్ కానివ్వండి, ఇప్పుడు నాకైతే ఎవరైతే స్టోరీస్ చెప్పడానికి వస్తున్నారో, ఎవరైతే నాకు క్యారెక్టర్ రెడీ చేసుకుని మీరు చేస్తే బాగుంటుంది అంటున్నారు, ఇవన్నీ కూడా నాకు మంచి సైనే. మంచి sign. ఖచ్చితంగా మీరంటే ఒక మంచి జరుగుతుంది. అప్గ్రేడ్ అయ్యారు, యాక్ట్రెస్ గా అప్గ్రేడ్ అయ్యారు. కాకపోతే ఏంటంటే మనకి ఇంకా అదర్ లాంగ్వేజ్ తాలూకు అటాక్ ఇండస్ట్రీ మీద ఉంది కాబట్టి గబుక్కుని నేటివ్ ఆర్టిస్టులకి అవకాశాలు రాకపోవచ్చు. కానీ బట్ ఎల్లకాలం అలా ఉండదు కదా, మార్పు చేర్పులు వస్తుంటాయి. బలగంకి మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు? ఒకప్పుడు నేను కూడా అది కూడా ఫీల్ అయ్యేదానండి. ఎందుకు మనం చేస్తున్నాం కదా, ఎంత పేరు వచ్చినా కూడా మనకి ఎందుకు అవకాశాలకు పిలవట్లేదు అని ఫీల్ అయ్యేదాన్ని. రాను రాను అది తగ్గిపోయింది. ఫిలాసఫీ వచ్చింది. ఫిలాసఫీ అని కాదు, అది ఖచ్చితంగా adapt ఇప్పుడు చేసుకోవచ్చు. నేను ఒకవేళ ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది అనుకోండి, నా క్యారెక్టర్ నేనే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మూవీ మనకేదో ఒక మూవీలోనే నన్ను ఒక యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. వాళ్ళు చాలా మంది లేడీస్ ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నారు. అవును, వాళ్ళని ఎవరు ఎంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టినా, ఎవరు ఏమంటున్నా కేర్ చేయట్లేదు. కేర్ చేయకుండా ధైర్యంగా వస్తున్నారు. అవును, అంటే ఎంతసేపు మనము లేదు లేదు నీ స్థానం ఇది అని చెప్తే ఎవరు ఒప్పుకోరండి. ఇప్పుడు అవన్నీ పోయినాయండి. పొర బో అంటున్నారు, ఆల్పనాలు చేస్తున్నారు. ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ఇవాళ రేపు ఆడవాళ్ళు కూడా కాదు ఏమండి, సునీత విలియమ్స్ స్పేస్ లోకి వెళ్ళొచ్చింది. ఇంకా అంతకన్నానా? సీరియస్లీ ఎంతమంది ప్రపంచం నుండి ఎంతమంది, ఎన్ని కోట్ల మంది మగాళ్ళు ఉన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎక్కడైనా ఒక లేడీకి రెస్పెక్ట్, గౌరవం అన్ని దొరుకుతున్నాయి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే వాళ్ళకి దొరకాలండి. ఎప్పటి నుంచో లేదు, మీరు ఇక్కడ ఉండాలి, ఇంతే ఉండాలి, ఇలాగే ఉండాలి అనే స్థాయి నుంచి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ముందుకు వస్తూనే ఉన్నారు, కష్టపడుతూనే ఉన్నారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళని కామెంట్ చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఎవరు కామెంట్ చేస్తే ఏంటండి, వింబుల్డన్ ఆడుతుంటే మార్టినా నవరత్తులవ ఆవిడ జాకెట్ చిరిగిపోయింది. వింబుల్డన్ లో మార్టినా నవరత్తులవ ఆడుతుంటే ఆవిడ చిరిగిపోయింది. చిరిగిపోతే బ్యాట్ అక్కడ పెట్టి స్ట్రిప్ క్లోజ్ చేసుకుని వచ్చి బాధేసి వింబుల్డన్ గెలిచేసింది. ఆవిడ స్ట్రిప్ ఉన్నప్పుడు నవ్విన వాళ్ళు ఉన్నారు, బట్ ఆవిడ ఆడుతున్న గేమ్. సో ఎవరు ఏమనుకున్నా
ఫైనల్గా కొట్టేది మెరిటేనండి, జెంట్ అయినా లేడీ అయినా. సో మీరు 100% మీ యాటిట్యూడ్ ప్రకారం మీరు చాలా మంచి సక్సెస్లోకి వెళ్తారండి. కాకపోతే ఏంటంటే పిఆర్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఎన్ యాక్టర్స్ కెరీర్. అది మాత్రం గ్యారంటీగా మీరు కౌంట్ చేయాలి, యాడ్ చేసుకోవాలి మీ ప్రొఫైల్ కదా. షూర్ అండి. ఎస్, వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రూపలక్ష్మి గారు, థ్యాంక్ యూ. ఇన్నాళ్ల పోరాటంలో మాకు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీరు అయ్యో సారీ అండి, నేను ఊరికే సరదా జోక్ చేస్తాను. మీరు నేను అంటుంది ఇప్పుడు నాకు మీరు అలాగా రేపు చేద్దామండి, నెక్స్ట్ మంత్ చేద్దామండి, నెక్స్ట్ ఇయర్ చేద్దామండి అని చెప్తుంటే అది చాలా అందమైన విషయం. ఎందుకంటే మీరు అంత బిజీగా ఉన్నారనమాట. పిలిస్తే చాలా పరిగెత్తి వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు మాకు వద్దు. ఆ చిన్న ఆ క్రేజ్ మీ పట్ల ఉండబట్టే కదా పిలవడం అన్నది. సో గుడ్ లక్ అమ్మా, ఆల్ ది వెరీ బెస్ట్. చాలా సంతోషం అండి మీతో ఇలా మాట్లాడడం ఈ రోజు, మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ దిస్ ఇంటర్వ్యూ. షూర్ అమ్మా, షూర్. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ కెరీర్లో చాలా ఇంటర్వ్యూలు చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రూపలక్ష్మి గారి తాలూకు ప్రయాణంలో ఉండే పదనెస్సలు, ఈ తన తాలూకు అనుభవాలు, వేదాంతం ప్రధానంగా అందరూ చూసి నేర్చుకోదగ్గ చాలా గొప్ప కంటెంట్ ఆవిడ మాట్లాడారు. ఇప్పుడు వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.